హరి ఓం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. எல்லே இளங்கிளியே இன்னமுறங்குதியோ சில்லன்ன செயல்மின் நங்கமீர் போதர்கின்னேன். வல்லே உன் கட்டுரகள் பண்டே உன் வயதிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுகா. ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னிக்குள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தழிக்கவல்லானை மாயனை பாடேலொரெம்பாவாய். எல்லே இளங்கிளியே இன்னமுறங்கிலியோ சில்லன்ன ஜெயில்மின் நங்கமீர் போதரகின்னேன். வல்லே உன் கட்டுரகள் பண்டே உன் வாயரிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயுடுகா. வல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னிக்குள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தழிக்க வல்லாரை மயனை பாடேலொரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీభూనీలాసహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, ఈరోజు మనం ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో 15వ పాశరం యొక్క విశేషాల్ని సేవించబోతున్నాం. ఇందులో 10వ గోపిక తత్వం ఏమిటో మనకు ఆండాళ్ తల్లి కృప చేసింది. కృష్ణ భగవానుని దర్శనం కోసం రేపల్లిలో ఉన్న గోపికలంతా కూడా గోష్ఠిగా చేరి తమలో చేరనటువంటి 10 మంది గోపికల్లో 9 మందిని కూడా ప్రార్థించి తమలో చేర్చుకొని వాళ్ళ నాయకత్వంలో 10వ గోపిక దగ్గరికి చేరుకున్నారు. ఇక ఈమెను మేల్కొల్పి ఈమె కృపను పొందిన తర్వాత ఈమె తనలో చేరితే అందరూ కలిసి నందగోపునింట్లో వేంచేసి ఉన్న కృష్ణ భగవానుని దర్శనం కోసం వెళ్తారు. ఈ 10వ గోపి యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇక్కడ ఈ పాశనంలో మనకు వివరించడం జరుగుతున్నది. ఇప్పటిదాకా 9 మంది గోపికల్లో వాళ్ళని మేలుకొలుపుతూ మన ఆండాళ్ తల్లి భాగవత గోష్ఠిలో చేరి భగవంతుణ్ణి అనుభవించాలి తప్ప భగవద్ విషయ ఆనందం అనేది ఒంటరిగా అనుభవిస్తే వచ్చేది కాదు కనుక మీరిందులో చేరండి,
మాకు మార్గదర్శకత్వం చేయండి అంటూ చెబుతూ వచ్చింది. ఆ చెప్పే సందర్భంలో భాగవతోత్తముల విషయంలో, అంటే భగవద్భక్తుల విషయంలో ఎలా ఉండాలి, ఏ రకంగా ఉంటే పరమాత్మ సంతోషిస్తాడు. ఎందుకంటే పరమాత్మకి భక్తులంటేనే అత్యంతమైన ప్రియం. భక్తులను కాదని భగవంతుణ్ణి చేరుకున్నా ఆయన తృప్తిపడడు, అనుగ్రహించకపోవచ్చు కూడా. కనుక భగవద్భక్తులతో కలవాలన్నప్పుడు భక్తుల విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి అనేది ఒక్కొక్క గోపికను మేల్కొనేటప్పుడు ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ వచ్చి చివరికి 10వ పాశురంలో సంపూర్ణంగా భగవత్ ప్రీతి కోసం భగవద్భక్తులతో మన ప్రవర్తన ఎట్లా ఉండాలి, అలాగే భగవంతుణ్ణి పొందాలనుకున్నప్పుడు, ఆచార్య అనుగ్రహం కావాలనుకున్నప్పుడు మనలో ఎలాంటి ఆత్మగుణములు కావాలి. గుణములు 2 రకాలు ఉంటాయి. ఒకటి శరీరానికి సంబంధించిన గుణం, రెండవది లోపల ఉన్న ఆత్మకు సంబంధించిన గుణం. ఆత్మ అంటే మనసు అనుకోవాలి ఇక్కడ. అంటే మానసికంగా మనము ఏ రకంగా ప్రవర్తించాలి. శరీరానికి సంబంధించిన గుణాల్లో రంగు, వ్యవహారం అంతా ఉంటుంది. అలాగే ఆత్మ అంటే మనస్సు ప్రవర్తనలో మన ఆలోచన ఎట్లా ఉండాలి, దాన్ని చెప్పే గుణాలే ఆత్మగుణాలు. శమము, దమము, ఓపిక, ప్రేమ ఇవన్నీ ఉన్నాయే. భగవద్గీతలో ఆత్మగుణాలు చెప్పాడు కొన్ని. అంటే ఇంద్రియ నిగ్రహం ఉండడం, మనసు కంట్రోల్ ఉంచుకోవడం, అలాగే ఓపికగా ఉండడం, ప్రేమ తత్వం కలిగి ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఈ గుణాల్ని ఆత్మ గుణాలు అంటాం. అసూయ లేకపోవడం, ఇవన్నీ అన్ని కూడా. కనుక ఆత్మ గుణాలు ప్రధానమైనవి. కనుక భగవద్భక్తులైన వాళ్ళకి ఎలాంటి ఆత్మగుణాలుంటే పరమాత్మ ఇష్టపడతాడు అనేది సంపూర్ణంగా ఈ పాశురంలో మనకు ఆండాళ్ తల్లి వివరిస్తుంది. ముందుగా ఇందులో ఉన్న గోపిక తాను నాద బ్రహ్మ తత్వాన్ని అనుభవించేటువంటి స్వభావం కలది. అంటే ఇంతకు ముందున్న గోపికల్లో ఒక్కొక్క గోపిక ఒక్కొక్క రకమైన భగవత్తత్వాన్ని అనుభవించే రీతి కలిగి ఉంది. మొదటి 2 గోపికలకు కేవలం శ్రవణ భక్తి మాత్రమే ప్రధానం. ఆ తర్వాత మిగతా కొంతమంది గోపికలకి తాము విన్నదాన్ని మనసు నిండా ఎప్పుడు మనసులోనే మననం చేయడం, ఊరికే దాని గురించి ఆలోచిస్తూ ఆనందాన్ని పొందడం, భావించడం అన్నమాట. అలా తర్వాత 8, 9 పాశురాల్లో చెప్పిన గోపికలకి ధ్యానం, భగవద్ధ్యానం, యోగం ద్వారా పరమాత్మను చూడడం, ఆ ధ్యానంలో బయట ఉన్న ప్రతి వస్తువు లోపల భగవతత్వాన్ని దర్శించుకునే స్వరూపం ధ్యానం ఒకటైతే, అలాగా అంతరాత్మగా మనలో ఉన్నటువంటి లోపల హృదయం లోపల ఉన్న పరమాత్మను దర్శించుకోవడానికి చేసే ధ్యానం అంతరాత్మ ధ్యానమని. ఇలా ధ్యానానికి 2 మార్గాలు చెబుతూ 9 దాకా వచ్చాం. అలాగే ఇక్కడ ఈ 10వ గోపిక తాను పరమాత్మ తత్వాన్ని నాదములో అంటే గానములోనే తాను ఆనందం పొందుతుందన్నమాట. దీన్నే నాద బ్రహ్మ అంటాం. సర్వవ్యాపకుడైన పరమాత్మకి స్వరూపం ఒకటైతే ఆత్మ పరమాత్మ శబ్ద బ్రహ్మ అంటే ధ్వని రూపంగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపం. అలాగే సంగీత రూపంలో
ఉండేటువంటి రూపానికి ఒక నాదం ఏదైతే వెళ్తుందో ఆ నాదానికి రూపంలో ఉంది నాద బ్రహ్మ అంటాం. అంటే కళాకారుడు, సంగీతజ్ఞులు తమ కళ ద్వారా, గానం ద్వారా పరవశులైపోయి పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తారు. ఇలాంటి వాళ్ళని నాద బ్రహ్మ స్వరూపాలు అంటాం. అలాంటి మహాత్ములు కూడా కొందరు ఉంటారని, సాధారణంగా మన ఆళ్వార్లంతా కూడా గాన ప్రధానం కలవాళ్లే. అలాగే మన పూర్వాచార్యులు నాథమునుడు గానానికే ప్రాధాన్యం ఇచ్చిన వారే. మన ఆండాళ్ళ తల్లి కూడా గానం చెయ్యండి అంటూ వచ్చింది కదా, పాడండి పాడండి అంటూ. ఇలాంటి స్వరూపంలో ఇక్కడున్న గోపిక తాను నాద బ్రహ్మతత్వాన్ని కలిగి ఉంది. అందువల్ల ఇక్కడ ఎందుకు ఇలాగా అంటే, పరమాత్మ అన్నిటికన్నా ఎక్కువగా వశుడయ్యేది గానానికేనట. ఒకసారి వైకుంఠంలో ఉండేటువంటి పరమాత్మని నారదుడు అడిగాడు, స్వామి నువ్వు ఇక్కడ అక్కడ అంతటా ఉంటా ఉన్నారు, నీకెక్కువగా ఎక్కడ ఇష్టం అని అడిగితే, నాహం వసామి వైకుంఠే యోగేనాం హృదయే రవవు. నేనెక్కడ కూడా ఈ వైకుంఠంలో ఉంటాను కానీ నాకంతగా పెద్దగా అంత తృప్తి కన్నా, అలాగే యోగుల హృదయాల్లో ఉంటాను, సూర్యునికి అంతరాత్మగా సూర్య నారాయణ రూపంలో ఉంటాను. ఎక్కడున్నా అన్నిటికన్నా ఎక్కువగా సంతోషమిచ్చేది ఎక్కడ? మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. మద్భక్తాః, నా భక్తులైన వారు పరవశులై అద్భుతంగా నన్ను భజిస్తూ గానం చేస్తూ తైతక్కలాడుతూ ఉంటారో, నృత్యం చేస్తూ ఉంటారో, ఆ చోట నేను తిష్ఠామి అంటే ఉంటాను కాదు, తిష్టవేసి స్థిరంగా ఉంటానని చెప్పుకున్నాడు అనమాట. అంటే గానానికి అంతటి పరవశత్వం అనేది పరమాత్మలో ఉంటుంది అని చెబుతున్నారు. అందుకే వైకుంఠంలో ఉండేటువంటి పరమాత్మకు కూడా అక్కడ ఉండేటువంటి నిత్యాత్మలు, ముక్తాత్మలు వాళ్లంతా కూడా పరమాత్మను సేవించేటప్పుడు ఉపనిషత్ చెప్తుంది, ఏతత్ సామ గాయన్ ఆస్తే హావు హావు అని. ఏతత్ సామ గాయన్ అంటే సామ వేదాన్ని గానం చేస్తూ ఉంటారు అక్కడ అని అంటారు. అంటే వైకుంఠనాథుడు కూడా సామవేదానికి అద్భుతమైనటువంటి ఆనంద పరవశుడు అవుతాడు అని అర్థం అన్నమాట. అసలు ఈ సంగీతము, గానకళ, ఈ శాస్త్రమంతా కూడా సామ వేదం నుండే ఉత్పత్తి అయింది అని శాస్త్రజ్ఞులు చెబుతారు. కనుక అలాగ వైకుంఠంలో ఉండేవాడే కాకుండా అవతార స్వరూపంలో ఎక్కడ వచ్చినప్పటికీ కూడా అది ఆయన గానానికి పరవశుడు అవడం అనేది మనం వారి యొక్క దివ్యలీలలో చూస్తాం. అసలు గంభీర స్వరూపుడైనటువంటి రాముడు కూడా లవకుశల యొక్క కుశలవులు ఏదైతే రామాయణ గానం చేశారో తన్మయుడైపోయినాడు ఆయన. అలాగే ఇక కృష్ణ పరమాత్మ గురించి చెప్పడానికి వీలే లేదు. వేణు గాన లోలుడాయన కనుక ఆ కృష్ణుణ్ణి తాను పరవశం చేసుకోవడానికి ఈ గోపికలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటంటే అద్భుతమైన గానం చేయగలగడం అన్నమాట. ఈ గానంలో కూడా తాను స్వంతగా కాకుండా ఎక్కడ ఒక విధమైనటువంటి ఎవరి దగ్గర నుంచైనా భగవద్ గుణగానాన్ని చెప్పే గానం వస్తే అందులో తాను కూడా చేరుకుంటుందట. దాంతో కలిసి పాడడం వాడికి మరింత ఆనందం ఇస్తుంది. ఇది ఆమెలో ఉండే విశిష్టత అన్నమాట. అందువల్ల ఇంతకు ముందు 9వ గోపికను మేలుకొరైపోయేటప్పుడు ఉంగళ్ పొజక్కుడై తోటత్తు వావియుల్ అనేటువంటి పాసరంలో చివరికి అమ్మా నీవు చక్కని గొంతు కలదానివి, నీవు మంచి నాయకత్వం చేసేదానివి, కనుక నీవు మా గోష్ఠిలోకి చేరుకొని మాతో పాటు భగవాన్ నామస్మరణ గానం చేయాలి అంటూ దాని చెప్పడు శంగుడు చక్కరమేందుం తడక్కయ్యన్ పంగజక్కన్నానై పాడు అన్నది ఆవిడ. శంఖచక్రములు కలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి తిరునేత్రము కలిగిన కమలాక్షుడైన వాడు స్వామినాడే ఆయన యొక్క
దివ్య లీలను తెలిపేటువంటి గానాన్ని మనం చేద్దాం రండి అంటూ ఆండాళ్ తల్లి తాను 9వ గోపికను ప్రార్థించి కలుపుకుందే. అలాగా ఆవిడతో పాటు అందరు కూడా అదే గానం చేస్తూ వచ్చారు ఈ 10వ గోపిక దగ్గరికి. ఈ 9వ గోపిక ఇంటి దగ్గరే 10వ గోపిక ఇల్లు ఉంది. ఇంతకు ముందున్నటువంటి గోపికలంతానేమో వీళ్ళక్కడికి చేరేటప్పటికే వాళ్ళు నిద్రపోయినట్టుగా, అంటే బ్రహ్మానందాన్ని భగవద్ ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుగా వీళ్ళు గుర్తించారు. ఈవిడ ఈ 10వ ఆవిడ నిద్రపోలే. అక్కడ పక్క ఇంటిలో 9వ గోపిక మేలుకొల్పుతున్న సందర్భంలోనే ఈ భాగవత గోష్ఠినంతా చూసి తాను విన్నది ఓహో వీళ్ళంతా కూడా గానం చేస్తున్నారని చెప్పి ఆ గానానికి పరవశరాలైపోయింది ఆవిడ. భగవంతునికి సంబంధించిన గానమైన, భగవద్భక్తులకు సంబంధించిన గానమైన ఏదైనా సరే ఆమె పరవశం అయిపోతుంది. కనుక అలాంటి స్థితిలో వీళ్ళు శంగుడు చక్కరమేందుమని ప్రారంభించి గానం చేస్తూ ఉంటే అందులో ఈవిడ కూడా గొంతు కలిపిందట. పక్క ఇంటి నుంచి కలిపి గానం చేస్తూ ఉన్నది. ఆ సందర్భంలో అక్కడికి ఈ ఆండాళ్ తల్లి నాయకత్వంలోని గోపికలంతా కూడా చేరుకున్నారు. చేరుకునేటప్పటికీ ఆవిడ గానం చేస్తూ ఉన్నది. శంగుడు చక్కరమేందుం తడక్కయ్యన్ పంగజక్కన్నానై పాడు అని తాను కూడా అద్భుతమైన గొంతుతో పాడుతూ ఉంటే ఆశ్చర్యపోయినారు వీళ్లు. అంటే ఇంతకు ముందున్న గోపిక కన్నా కూడా ఈమె ఎంతో అందంగా పాడుతూ ఉన్నదట. అంటే ఇందులో గానానికి 2 లక్షణాలుంటాయి. ఒకటేమో సామాన్యంగా కోకిల చేసే గానం ఒకటి, అలాగే చిలుకలు పలికే గానరూపమైనటువంటి మాటలు ఒకటి అన్నమాట. కోకిలనేమో స్వయంగా తానే ఆనందంతో పాడితే, చిలుక మనము ఏది చెబితే అది పలుకుతోంది, మనం ఎలా పాడితే అది పాడుతుందన్నమాట. కనుక పాటలలో తేడా కోకిల గానానికి అలాగే చిలుక గానానికి తేడా కనిపిస్తుందట. అందులో ఆ చిలుక ముసలిది కాకుండా లేత చిలుకనే అయితే గొంతు ఇంకా అందంగా ఉంటుందట. అలాంటి గొంతుతో ఈవిడ కలిపి పాడుతూ ఉంటే ఆశ్చర్యపోయినారు వీళ్లు. పోయి ఎల్లే ఇలంకిలియే అని ఒకసారి ఆ గానం వినగానే ఎల్లే ఆశ్చర్యం అన్నారబ్బా అన్నది ఆండాళ్ గోపిక. ఎంత బాగుందమ్మా, ఎలా పాడుతున్నావు నువ్వు, ఆ నీ ధ్వని వింటుంటేనే మనసు పురివిప్పి నాట్యం చేస్తూ ఉందమ్మా. ఎల్లే అంది. ఆశ్చర్యం, అబ్బా 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 అదనమాట. ఇలంకిలియే ఈ నీ గానం ఎలా ఉంది అంటే కిలి చిలుక గానంలాగా ఉంది. ఆ చిలుక కూడా ఇలంకిలియే లేత చిలుక గానంలాగా ఉంది. అబ్బా ఎంత బాగా పాడుతున్నావు అందట ఈవిడ యువతల నుంచి. ఇక్కడ ఇంతకు ముందున్న గోపిక పాడిన గానం కన్నా ఈ చిలుక పలికిన పలుకుల ద్వారా గానరూపమైన పలుకులకి ఏమిటి మాధుర్యం అంటే, ఇక్కడ మనకి భాగవతంలో వ్యాస భగవానుడు తాను భాగవతాన్ని రాస్తూ అక్కడ భాగవత మహిమను తెలిపేటువంటి ఒక శ్లోకాన్ని కృప చేశాడు. అక్కడ చెప్తాడు, మేము భాగవతం అందరమే కాదు రండి వినండి అని చెప్తా. అక్కడ పిబత భాగవతం రసమాలయం శుకముఖాదమృతద్రవ సంయుతం. ఇది భాగవతం అనేది ఒక అందమైన రసాల పండు, రసం ప్రవహిస్తున్నటువంటిది కనుక ఇది ఒట్టి పండు కాదు. శుకముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత. శుకముఖాత్ చిలుక అంటే సామాన్యంగా బాగా పండినటువంటి పండు ఏ జామ పండు లాంటిదో ఉంటే అది రుచిగా తిజగా సహజంగానే ఉంటుంది. ఆ తియ్యని దాన్ని చిలుక కొరికిందనుకోండి అది మరింత తిజగా ఉంటుందట. అలాగే భగవత్ తత్వం అనేది పిబత భాగవతం. భాగవతం అన్నప్పుడు ఇక్కడ భగవంతుడికి సంబంధించిన కథ అని అర్థం, లేక భగవద్భక్తులకు సంబంధించినటువంటి కథాగానము అని అర్థం అన్నమాట.
కనుక ఇది రసస్వరూపం, అమృతస్వరూపం కనుక ఇది ఉట్టిది కాదు, చిలుక కొరికింది అంటే శుకముఖాత్ అంటే శుకబ్రహ్మ వ్యాస భగవానుడు రచించినటువంటి భాగవతాన్ని శ్రీశుక బ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు తాను ఉపదేశించాడు. కనుక కేవలం వ్యాసుడు రచించిన భాగవతమేమో పండు లాంటిదైతే, మధురమైనటువంటి ఫలం లాంటిదైతే, అది శ్రీశుకుల వారి యొక్క ముఖము నుండి ఉపదేశ రూపంలో వచ్చినప్పుడు అది మరింత మధురమైపోయిందట. విషయం కన్నా మనకు ఉపదేశించే ఆచార్యుల యొక్క విధానాన్ని బట్టి అది విషయం మరింత మధురమవుతుందే. అలాగా భాగవత తత్వాన్ని చెప్పేటువంటి కథకి ప్రధానంగా శ్రీశుక బ్రహ్మ యొక్క ఉపదేశం వల్ల అది మరింత ఆనందం కలిగి తాగండి అంటూ రసం ఆలయం, ఏం బతికినంతగా ఎప్పటివరకు అప్పుడు అందరూ లీనమేంటి చెబుతారు అక్కడ. అంటే అర్థమేంటి ఇక్కడ? అలాగే ఇక్కడ ఇంతకు ముందు ఈ గోపిక చేసిన గానాన్ని అది మరింతగా ఇక్కడ చిలుక ముఖం నుంచి వచ్చేటప్పటికీ అది ఎంతో అద్భుతంగా మధురంగా అయిపోయిందట. కనుక ఇక్కడ చిలుక అనగానే ఒక లక్షణం ఏం చెబుతుంది అంటే, ఆవిడ ఈ చిలుక ఏం చేస్తుంది, ఈ గోపిక చిలుక రూపంలో ఏం చేస్తున్నదంటే, ఇంతకు ముందు ఉన్న గోపిక పాడినటువంటి గానం అంటే భగవద్ గుణ అనుభవాన్నే తాను రిపీట్ చేస్తుందన్నమాట. తాను అనుకరిస్తూ మళ్లీ పలుకుతుంది. చిలుక లక్షణం అది. తాను ఎవరు పలికితే తాను మళ్లీ పలుకుతుందన్నమాట. కనుక ఇక్కడ చిలుక అనే అర్థంలో మనకేమిటి సామాన్యంగా చెప్పదలుచుకున్నది, చిలుక అంటే ఆచార్య స్వరూపము అంటారు మన వాళ్ళు, వ్యాఖ్యాతలంత పెద్దలు. అంటే సామాన్యంగా చిలుక పచ్చగా ఉన్నట్టే ఆచార్యుడు శిష్యుని విషయంలో ప్రేమ కలిగి వాళ్ళంతా పచ్చగా ఉంటుందని. పచ్చగా ఉండడం అంటే ప్రేమతో తత్వంతో నిండి ఉండడం అని అర్థం అనమాట. వాడి సంసారం పచ్చగా ఉంది అంటామే, పచ్చగా ఉండడం అంటే అర్థం ఏంటంటే బాగా ఉండడం, హాయిగా ఉండడం అని అర్థం. కనుక ఆ చిలుక ఆచార్యుని, అలాగే ముక్కు చిలుకకు ఎర్రగా ఉంటుందట. ఎరుపు అనేది ప్రేమకు లక్షణం. కనుక వాళ్ళంతా కూడా శిష్యుల మీద ప్రేమ నింపుకొని మధురమైనటువంటి మాటల్లో, తీయని మాటల్లో, ఎరుపు అంటే ప్రేమతో కూడుకున్న మాటల్లో ఉపదేశించేటువంటి ఆచార్యులకి ఇక్కడ ఈ చిలుక ప్రతీక, సింబల్, గుర్తు అనేది వివరణ అన్నమాట. అయితే ఇక్కడ ఇంతకు ముందు ఉన్నటువంటి కోకిల గానంలాగా, గోపిక యొక్క గానంలాగా కాకుండా ఈ చిలుక ఏం చేస్తుంది, ఇదివరకున్న దాన్ని అనుకుని చెబుతుంది. అంటే నిజంగా ఆచార్యులు ఎప్పుడు కూడా భగవత్తత్వాన్ని చెప్పేటప్పుడు అంతకన్నా ముందున్న పూర్వాచార్యులు ఏం చెప్పారో, అనుభవించినటువంటి పెద్దలేం చెప్పారో వాళ్లను అనుసరించి చెప్పాల్సిందే తప్ప తాను కొత్తగా ఏదో పలికిరాని మాట చెప్పకూడదు. అలా చెప్పినప్పుడే ఆ భగవత్తత్వంలో మాధుర్యం వస్తుంది అని తత్వం చెప్పడం కోసం ఎల్లే ఇలంకిలియే అన్నమాట. ఇన్నమ్మురుంగుదియో అని ఇంకా పడుకున్నావా అందట. ఇంకా పడుకోవడం అంటే ఏంటి? ఇక్కడ పడుకోవడం అంటే సామాన్యమైన తామసరిద్ర కాదే. భగవత్ తత్వంలో, భగవద్ ఆనందంలో లీనమవడమే పడుకోవడం. అందువల్ల ఇక్కడ భగవదానందం గానం రూపంలో ఆమె పొందుతూ ఉంది, అందులో తన్మయమైపోయింది. కనుక బయట ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నావా అని అంటుంది ఇక్కడ. అంటూ ఇన్నమ్మురుంగుదియో, ఇంకా పడుకున్నావు. ఇంకా పడుకోవడం అంటే ఏమిటి? మేము ఇక్కడ దాకా వచ్చాం, నీవు నిజంగా కూడా భగవంతుడి కన్నా భాగవతోత్తముల గోష్ఠిలో చేరడమే ఎంతో ఆనందం కలుగుతుంది. వాడితో పాటు భగవన్నామ స్మరణం చేయడం అనేదే ప్రధానమైందని నీకు తెలుసు. ఆ తెలిసినటువంటి దానివి ఇంతమంది ఇక్కడ నీ ముందుకు వచ్చినాక కూడా ఇంకా నీవే ఒంటరిగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నావా అంటే ఇన్నం ఉరంగుదియో అని అందనమాట. అనేటప్పటికీ ఆవిడ కాస్త మనసు నొచ్చుకుందట. ఈ పాశరమంతా కూడా ఇంతకు ముందున్న పాశరాల కన్నా ఈ పాశరంలో ఒక విశిష్టత ఉన్నది. అదేమిటంటే ఇది బయట ఉన్న గోపికలకి, లోపట ఉన్నటువంటి గోపికకి మధ్యన సంభాషణ జరుగుతూ ఉందన్నమాట. ఇద్దరి మధ్యన సంవాదం, వారొకటనా వీరొకటనా. అలాగా ఇందులో ఉండేటువంటి 8 పంక్తుల్లో ప్రధానంగా మొదటి వాక్యం వీళ్లు గోపికలు మాట్లాడితే రెండవ వాక్యాన్ని ఆమె సమాధానం చెబుతుంది. ఈ ఇద్దరి మధ్యన జరిగేటువంటి సంభాషణ ద్వారా మనకు ఆండాళ్ తల్లి వాస్తవమైనటువంటి భాగవత స్వరూపాన్ని వివరిస్తుందన్నమాట. అయితే ఇంతకు ముందు కూడా
ఇంతకుముందు గోపికలని మేలుకొలిపి వాళ్ళేదో మాట్లాడినట్టు వాళ్ళేదో చెప్పినట్టుగా మనకు అనిపిస్తున్నది. కానీ నిద్రపోయిన వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఇంకా నిద్రపోతామన్నారే వాళ్ళు. కనుక అలా కాకుండా నిజమైన తిరుప్పావ యొక్క సిద్ధాంత పద్ధతినంతా కూడా ఈ పాశురంలో చెబితే ఇక్కడ ఈ సంభాషణను దృష్టిలో పెట్టుకుని మన వ్యాఖ్యాతలు ఇంతకు ముందు పాశురాల్లో కూడా లోపల ఉన్న గోపిక యువతల ఉన్న గోపికలు మాట్లాడినట్టుగా దాన్ని అనువాదం చేస్తూ వ్యాఖ్యానం చూపించారన్నమాట. వాస్తవంగా మాట్లాడింది ఇక్కడే కనుక ఈ ఇద్దరు సంభాషణ జరుగుతోంది. అయితే సూటిగా తాను చెప్పదలుచుకున్నటువంటి తత్వమేమిటో, ఇవ్వవలసిన ఉపదేశమేమిటో, చెప్పాల్సిన మాట ఏమిటో స్పష్టంగా చెప్పకుండా ఇక్కడ ఇద్దరు సంభాషణ ద్వారా చెప్పడంలో ఉద్దేశమేమిటి అనేది కూడా మనం ఇక్కడ మన పెద్దలు ఆలోచించారు. అంటే ఇంతకుముందు పాశురాల్లో ఏది చెప్పినా గాండాళ్ గోపిక చెప్పిన మాటలే తప్ప వాళ్ళు వింటూ ఊరుకుని చివరికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ అలా కాదే, వారొకటి వీరొకటే మాట్లాడుతున్నారు. అంటే అర్థమేమిటి? కేవలం ఉపదేశం చేయడం కాదు, ఆచరణ అనేది ఎట్లా ఉండాలి అనేది ఆచరణ ద్వారా తెలపడం కోసం ఇక్కడ లోపల ఉన్న గోపిక యొక్క ఆచరించే స్వభావం, ఈతల ఉన్న గోపికల యొక్క ఆచరించే స్వభావం, ఇలా రెండింటి మధ్యన నాటకీయంగా దాన్ని ప్రదర్శించింది ఒక విచిత్రమైన రీతిలో ఈ పాశురంలో మన ఆండాళ్ తల్లి. కనుక ఇక్కడ ఎల్లే ఇలంకిలియే ఇన్నము రంగుదియో అనేది మొదటి వాక్యం. ఇది బయట ఉన్న గోపికలకు నాయకత్వం వహించినటువంటి ఆండాళ్ తల్లి పలికింది అన్నమాట. అంటప్పటికీ ఈ లోపల ఉన్న గోపికకు మనసు నొచ్చుకుని కాస్త చిరుబురులాడడం, కోపం వచ్చిందనమాట. ఎందుకు అంటే సామాన్యంగా రెండు మాటల్లో ఎల్లేంటే ఆశ్చర్యం అన్నారు, బాగానే ఉంది. ఇలా ఇంకిలియే అన్నట అంటే మెచ్చుకున్నది, నీ గానం ఎంత బాగుంది, అచ్చం చిలుక పలుకల్లాగానే ఉన్నాయి అనేటప్పటికీ సామాన్యంగా భక్తులైన వాళ్ళకి సిద్ధాంతాలు ఏమిటంటే సామాన్యంగా నైత్య అనుసంధానం అనేదే మనకి స్వరూపం. నైత్య అనుసంధానం అంటే నేనేదో తక్కువ వాడిని, సామాన్యుడండి అని చెప్పి దాసహ అని ఎప్పుడు కూడా అహంకారంతో ఉండకుండా, గర్వంతో ఉండకుండా, ఎంత గొప్ప తత్వం, ఎంత విశిష్ట తత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా తాను ఏమీ తెలియని వాళ్ళలాగానే తాను ఉండడం అనేటువంటిది స్వరూపం, ఆత్మస్వరూపం. కనుక అలాంటి స్వరూపంలో అటువంటి వాళ్లను ఒకసారి బాగా మెచ్చుకున్నట్టుగా అన్నారనుకోండి, అది వాళ్లకు తిట్టినట్టే అనిపిస్తుందన్నమాట. ఇది సామాన్యంగా లోకాల్లో ఉంటుంది. కనుక ఇక్కడ కూడా ఈవిడ తన స్వరూపాన్ని తగినట్టుగా అబ్బా ఎంత బాగా పాడినావు చిలుక అందట అంటప్పటికీ, అంటే నన్ను మీరు ఇంత పొగుడుతున్నారా అనేటువంటి దృష్టి వచ్చి కాస్త సామాన్యమైన నన్ను ఇలాగా చేయడమా అంటే నన్నేదో ఎత్తుకుని అంటే కోపంతో అంటామే, నీకేమయ్యా పెద్ద మనిషివి అన్నామే అంటే ఏమన్నమాట. ఆ రకంగా అంటే సామాన్యుడిని కూడా మనం పెద్దగా చేసినట్టే, పేదవాడిని కూడా మనం తక్కువ చేస్తే అది కోపానికి వచ్చినట్టు అనిపిస్తుందట. కనుక ఇక్కడ ఏంటంటే తాను ఎల్లే ఇలంకిలియే అనగానే మెచ్చుకున్నా ఆమెకు మనసు బాధ కలిగింది. ఇన్నము రంగుది ఇంకా పడుకున్నావా అని కఠినంగా మాట్లాడినట్టు అనిపించింది. అంటే స్పష్టంగా తాను ఈ అమర్యాదగా పలికినట్టుగా తాను భావించిందన్నమాట. భావించి తాను కోపొచ్చింది. రెండవది షిల్లన్నజేల్మిన్ నంగమీర్ పోదరహిన్యేన్ అని రెండవ వాక్యం. ఆ దాంట్లో షిల్లన్నజేల్మిన్ చి మాట్లాడకండి అందన్నమాట. అంటే ఆమె అద్భుతమైన గానమును అనుభవిస్తున్న సందర్భంలో భగవద్గుణానుసంధానం చేస్తూ తాను తన్మయమైనటువంటి స్థితిలో అటువంటప్పుడు ఎవరు ఏది పలకరించినా అది కర్ణ కఠోరంగానో చెవులకు గిల్లుమన్నట్టుగానో అనిపిస్తుందట. అందువల్ల షిల్లెన్ అజేర్మెన్ గిల్లుమంతుగా మీరు పలకకండి, ఏం మాట్లాడుతున్నారు అంది ఆవిడ. నంగమీర్ పోదరిహిన్యేన్ నంగమీర్ పూర్ణులు, మీరే పెద్ద మనుషులు, మీరంత పెద్దవాళ్లే, వస్తున్నా పడుకున్నానంటున్నారే అందనమాట ఈవిడే. ఈ మాటలో ఇలాగా భాగవతోత్తముల గురించి వాళ్ళు పలికిన దానికి ఈ రకంగా నొచ్చుకోవచ్చునా అనేటువంటి స్థితిలో ఇక్కడ మన పెద్దలు ఒక ఐతిహ్యం చూపించారు. ఐతిహ్యం అంటే
ఏనాడో ఒకనాడు జరిగిన ఒక సంఘటనని ఒకరి తర్వాత ఒకరు చెప్పుకుంటూ వస్తూ ఉన్నటువంటి కథకి ఐతిహ్యమని పేరు. ఇలాగా భగవద్గుణ అనుసంధానం జరుగుతూ ఉంటే ఎవరైనా ఆటంకపరిచినట్టుగా మాట్లాడితే విసుగొస్తుందా అనే దానికి ఉదాహరణగా వాళ్ళు ఒక కథను చెప్పారు మన పూర్వాచార్యులు. ఈ సందర్భంలో దీన్ని వ్యాఖ్యానించే సందర్భంలో శ్రీరంగంలో నంబిళ్ళై అనేటువంటి మన పూర్వాచార్యుల్లో ప్రముఖులు వేంచేసి ఉండేవారు. వారు కాలక్షేపం అనేది అద్భుతంగా చేసేవారట. ముఖ్యంగా భగవద్విషయం అంటే పరమాత్మ తత్వం అని అర్థమైన ప్రధానంగా మన నమ్మాళ్వార్లు గానం చేసినవి 4 దివ్య ప్రబంధాలు, 4 వేదాలు లాంటివని, అందులో తిరువాయ్ముషి అనేది భగవత్తత్వాన్ని గానం చేసేది. ఆ తిరువాయ్ముషి అనేది సామవేదం లాంటిది అని కూడా చెబుతారు. ఆ తిరువాయ్ముషి యొక్క వివరణ, అందులో ఉండే అర్థము, వ్యాఖ్యానము ఇవంతా కలిపి ఉండేదానికి భగవత్ విషయము అంటాం. అంటే అందులో వేరే విషయం ఉండదు, కేవలం భగవతత్వమే ఉంటుందన్నమాట. అదేమిటో ఆ పాశురాలు చెప్పుకుంటూ వాటి యొక్క అర్థాన్ని వివరిస్తూ దాంట్లో ఉండే వైభవం అంతా కూడా కాలక్షేపం చేయడమే భగవద్ విషయం అంటాం. వారు చేసిన కాలక్షేపాన్ని ఆ తర్వాత ఈ రోజుల్లో గ్రంథ రూపంలో మనకు అందుతూ ఉన్నది. దాన్నే భగవద్ విషయము అని మనం పేర్కొంటున్నాం. కనుక వారు అలాగా కాలక్షేపం చేస్తూ ఉంటే వందలాది మంది, వేలాది మంది వచ్చి తన్మయులై సేవించేవారట. వారు ఆ శ్రీరంగంలోని ఒక భాగంలో కూర్చొని కాలక్షేపం చేసేవారు. మిగతా వాళ్లంతా కూడా వాటిని సేవిస్తూ ఉండేవారట. అక్కడ శ్రీరంగంలో ప్రధానమైన ఉత్సవాల సందర్భంలో ఎక్కడెక్కడైనా ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతూ ఉంటే పెరుమాళ్ల సేవ పురపాటు జరిగేది. ఆ పెరుమాళ్ల సేవ ఆలయం చుట్టూ స్వామి యొక్క సేవ తిరిగేదన్నమాట. ఆ తిరిగేటప్పుడు మరి మంగళ వాయిద్యాలు, ఘంటానాదం ఇవన్నీ జరుగుతూ ఉంటే భజనలు ఇవన్నీ జరిగేది. వీరి కాలక్షేపం చేస్తున్న చోటికే అక్కడి నుంచే చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వెళ్లాలి పెరుమాళ సేవ. వీరు కాలక్షేపం చేస్తున్నారు, భగవద్విషయం అద్భుతంగా వారు వివరిస్తున్నారు. అక్కడుండేటువంటి శ్రోతలంతా కూడా తన్మయులైపోయి ఆనందంలో మునిగి వింటున్నారు. అలాంటి సందర్భంలో ఈ సేవ వచ్చేదట. అక్కడికి వచ్చేటప్పటికి పెరుమాళ సేవ వచ్చింది కనుక కాలక్షేపం ఆపాలి, లేవాలి, సేవించుకోవాలి, దడ సమర్పించాలి, మళ్ళీ కూర్చోవాలి. ఇలా ఒకసారి జరిగినాక మళ్లీ రెండవసారి ఇంకా ఎవరో ఇలాంటి చేస్తే ఇలా మాటి మాటికి 5 నిమిషాలకు ఒకసారి ఇలాగా సేవ అక్కడికి రావడం పోవడం జరుగుతూ ఉంటే మంచి రసవత్తరమైనటువంటి సంఘటన జరుగుతున్న సందర్భంలో అందరూ తన్మయమైన సందర్భంలో ఇది వచ్చేటప్పటికి చివరికి వాళ్ళకి విసుగొచ్చేదట. ఏమి సేవ, ఏమి పెరుమాళ్ళు, ఏమిటి ఊరికి ఇంత సేవనా చూడండి, భగవద్విషయం వినకుండా ఇదొక ఆటంకం అనేవాళ్ళట. అంటే ఏ భగవంతుని యొక్క తత్వాన్ని, ఏ భగవంతుని యొక్క విషయాన్ని వింటూ ఆనందిస్తున్నారో ఆ పరమాత్మనే సేవారూపంలో వస్తే ఈ విషయాన్ని ఆనందంలో అది కూడా దాన్ని చీదరించుకునేటువంటి స్థితి కలిగేదట. అంటే భగవంతుని కన్నా భగవద్విషయంలో ఉండేటువంటి ఆనందం మరింత గొప్పది అనేది చెబుతూ దాన్ని గానం చేసే సందర్భంలో అలాగా అది ఎట్లా జరిగేదో ఇక్కడ కూడా ఈమె శంకుడి చక్రమేందు అని పరమాత్మ యొక్క తత్వాన్ని మనసారా భావించుకుంటూ అందంగా గానం చేసి తాను లీనమైతే స్థితిలో అప్పుడేం జరుగుతున్నది, ఆ స్థితిలో అటువంటి చోట అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వీళ్లు ఇంకా పడుకున్నావా, ఇన్నము రుంగిదియో అనేటప్పటికీ ఆమెకి ఒకసారి మనసు బాధ కలిగి జిల్లు మనం పలకకండి అందట. అని మీరే గొప్పవాళ్లు, ఎందుకంటే మీరు పలుకుతున్నారుగా, వస్తున్నాను, నన్నేమో మీరేమన్నారు చిలుక అని గొప్ప వేశారే, నేను కాదండి మీరే గొప్పవాళ్లు అన్నట్టుగా చెబుతూ సిల్లన్నజేల్మిన్ నంగ మీరు పోదరిహిన్ నేను వస్తున్నా అన్నాడు. అంటప్పటికీ ఏమిటిది, మేమేం బాన్నాము, మీరేమంటున్నావు అని ఈవిడికి ఇక్కడ కోపం వచ్చింది. ఎల్లే లంకిలియే ఇన్నమరుంగిలియో సెల్లన్నజేల్ నంగవీర్ పొంది వల్లే ఉన్ కట్టురహల్ పండే ఉన్ వాయరిదుం
వీళ్ళేమన్నారు ఈతల నుంచి, వల్లే ఉన్ కట్టురహల. అబ్బా, నీ స్వభావంలో కొత్త కాదమ్మా. వల్లే ఉన్ కట్టురహల్, నీ కఠిన మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నావే, ఇవి కొత్తగా కాదు, నీ స్వభావమేది అని చెప్పి మేము ఇదివరకు ఎన్నోసార్లు విన్నాము. నేను ఏదో నువ్వు గానం చేస్తూ ఉంటే ఆనందంతో పలికినంత మాత్రాన నువ్వు ఇలా అంటావా? వల్లే ఉన్ కట్టురల్ అలాగ పండే ఉన్ వాయరిదుం, నీ నోరు సంగతి మాకు మొదలే తెలుసు అన్నారు. అంటే వీళ్ళు కూడా ఆవేశంలోకి వచ్చి ఓపికను తగ్గించుకొని ఆ తర్వాత ఆవేశంతో వీలు పలుకుతున్నారు. అంటే ఇద్దరు పోటాపోటీలో పోట్లాడుతున్నారన్నమాట. వల్లే ఉన్ కట్టురహల్ పండే ఉన్ వాయరిదుం, నీ కఠినమైన మాటలు, నీ స్థితి నాకు తెలుసు. అందువల్ల నీ స్వభావం తెలిసినా ఆనందంలో ఒకసారి మాట అన్నాం, అంత మాత్రం చేత చిల్లన్న చేయాలని అంటావా అని బయట ఉన్నటువంటి గోపికలు అంటున్నారు. వాళ్ళు వెళ్లిన సంగతి మరిచిపోయినారు అక్కడ. అంటే అంటప్పటికీ ఈవిడన్నది వల్లీరి కళ్ళని ఇంగలే, నేను సమర్థురాలనా, మీరే సమర్థులు, మీరే మాటకారులు, మీ మాటలు చూస్తే అనిపించడంలే, నా మాట ఏంటి అని చెప్పి వల్లీరి కళ్ళని ఇంగలి అందటి ఈవిడి 4వ పంక్తిలో. ఇలాగా ఇద్దరికి ఒకరికొకరు మాటలు మారుస్తూ ఉంటే కాసేపటికి ఈ లోపల ఉన్న గోపికకే తనకుండే స్థితి ఏమిటో గుర్తుకొచ్చి, అయ్యయ్యో ఇదేదో నేను పొరపాటు చేస్తున్నాను అని అనుకొని నానేదా నాయుడుగా అందనవాడు. నానేదా నాయుడుగా, లేదండి మీ తప్పు లేదు, నేనే తప్పు చేశాను అనమాట. అంటే దీంట్లో ఏం తెలుస్తున్నది? దీని ద్వారా మనకు ఆండాళ్ తల్లి ఒక తత్వాన్ని, ఒక విషయాన్ని బోధించదలుచుకుందనమాట. మన ప్రవర్తన ఏమిటి అంటే, సామాన్యంగా భగవద్ అనుభవాన్ని అనుభవిస్తూ గుణగానం చేస్తున్న సందర్భంలో మనము వాళ్ల మనసును నొప్పించేట్టుగా మాట్లాడకూడదు. ఒకవేళ అలాంటి స్థితి ఉన్నట్టయితే దాన్ని ఓపికగా వీళ్లు భగవంతునికి ప్రీతికరమైనటువంటి భక్తులు ఎవరైనా విమర్శించినప్పుడు దాన్ని ఓపికగా దాన్ని గ్రహించాలి తప్ప దానికి ప్రతివాదం చేయకూడదు. అలా చేయడం అనేది పరమాత్మకు ఇష్టం ఉండదు. కనుక ఈవిడ ఆ సంగతిని ముందు తెలియకపోయినా ఆ తర్వాత అయినా సరే కాసేపటికి తమను తాము గుర్తించుకోవాలి. ఒకసారి మనం తప్పు చేస్తాం, కానీ ఆ చేసిన తప్పును గుర్తించినప్పుడే, గుర్తించడం అనేది గొప్పతనం. లేదా తాను తప్పు చేయకపోయినా సరే ఇతరులు నీవు తప్పు చేస్తున్నామన్నప్పుడు ఎదురించి మాట్లాడకుండా వాళ్ళని మర్యాద చేస్తూనే భగవద్భక్తుల విషయంలో సరేనండి నాదే తప్పు అని ఊరుకోవాలి. ఇది పద్ధతి చెప్తారనమాట. ఇక్కడ ఈవిడ తన తప్పును ముందు గుర్తించింది. ఎందుకంటే వాళ్ళు భాగవతోత్తములు గనక, భగవద్భక్తులు గనక వాళ్ళు వచ్చి చేస్తున్న పనేమిటి? నన్ను రమ్మంటున్నారు తప్ప నేను పొరపాటున ఇలా వాళ్ళని మనసును వచ్చే మాటలన్నానే అనుకొని ముందు తాను ఒకసారి మానసికంగా చింతించిందట. ఇలాంటి స్థితి మన సీతమ్మ కూడా తాను ఆంజనేయ స్వామితో ఈ స్థితిని చూపించింది అంటూ మనకు వ్యాఖ్యానంలో వివరిస్తారు పూర్వాచార్యులు. ఆంజనేయ స్వామి లంకలో, సీతమ్మ లంకలో ఉన్న సందర్భంలో ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్లాడు, ఆమెను దర్శించుకున్నాడు. ఆ తర్వాత తాను ఆయన వెళ్లే సందర్భంలో రాముడికి తన సందేశాన్ని ఇచ్చేటప్పుడు అప్పుడు చెప్తుంది, ఆంజనేయ నేను ఇక్కడికి రావడానికి ఇందులో ఎవరి దోషం లేదయ్యా, తప్పు నాదే అంటుందట ఆమె. మమైవ దుష్కృతం కించిత్ మహదస్తిన సంశయ. ఇందులో ఇంత సమర్థుడైనటువంటి రాముడు ఇక్కడికి రాకపోవడం ఏమిటి, లక్ష్మణుడు ఆయనను పొరికొల్పకపోవడం ఏమిటి, నేను ఇక్కడే దీన్ని ఇలాగా అనుభవిస్తూ ఉండడం కారణం ఏంటంటే ఇదేదో నా పాపమే, అంటే నేను చేసుకున్న తప్పే అని అనుకుని, నేను చేసిన తప్పు ఒట్టిది కాదు, ఒకటి పెద్ద తప్పు చేశాను, రెండవది చిన్న తప్పు చేశాను. మమైవ దుష్కృతం కించిత్, నేను చేసిన దుష్కృతం కించిదస్తి మహదస్తి. కించిత్ అంటే కొద్దిగా ఉంది, మహత్ అంటే గొప్పది ఉందట. ఏమిటది అంటే, ఒకటి నేను అడవికి తాను రాముడు అరణ్యవాసం చేస్తాననుకొని వెళ్లినప్పుడు సీతమ్మ
నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒంటరిగా వెళ్ళొస్తాను అని అంటే ఆమె ఎంతో బలవంతం చేసి చిట్టు చివరికి ఒక మాట మాట్లాడింది, ఆయనకు పౌరుషం వచ్చేట్టుగా. అంటే నేను రామానువేద పరాక్రమంతో అనుకున్నాను, మా తండ్రి కూడా మోసపోయాడయ్యా. నీవేదో ఆ ధనుస్సును విరవగానే నీవేదో మహాపరాక్రమంతో అనుకున్నారు, ధైర్యశాలి అనుకున్నాడు ఆయన. ఇప్పుడు అర్థమవుతుంది, ఆ ధనుస్సు ఇవాళ కొత్తదా, 1000 ఏళ్ల తర్వాత 1000 ఏళ్లు కూడా లోపల పెట్టెలో పెట్టబడిన ధనుస్సు, అది శివధనస్సు. అది ఆనాడు వచ్చింది. అది ఎంత పాతపడ్డదో, నువ్వు ఏ రకంగా ఇట్లా ముట్టి విరగొట్టావో ఆ విషయం మా తండ్రికి అర్థం కాక నిన్నేం చేశాడు తెలుసా, నువ్వు మహావీరుడు అనుకోని నన్నిచ్చి పెళ్లి చేశాడయ్యా. నిజంగా చూస్తే నీవు పౌరుషం కలవాడివి కాదు. రామ జామాతరం ప్రాప్య, మా తండ్రి రాముణ్ణి అల్లుడిగా పొంది రాముడు గొప్పవాడు అనుకున్నాడు. కానీ ఏంటంటే స్త్రియం పురుష విగ్రహం అంటుంది ఆవిడ. మగ రూపంలో ఉన్న అబలము, నువ్వు ఆడదానివి, నీకు పిరికితనం ఎక్కువనయ్యా, లేకపోతే ఇలాంట అని ఈ మాటలు మాట్లాడేటప్పటికీ ఒక్కసారి ఆయనకు పౌరుషం వచ్చేసింది. అయితే పదా అన్నాడనమాట. అలాగా ఆయనను నేను పౌరుషవంతుని చేసి ఆయన నిందించి ఆ రకంగా ఆయనతో ఒప్పించి నేను అడవికే రాకపోతే ఈ పరిస్థితి జరిగేదా? అలా రావణాసుడు చెత్తుకొచ్చేవాడా, లంకను ఉండేదా? ఇది నేను చేసిన తప్పే. ఆయన వద్దన్నప్పుడు వినొద్దు. కనుక ఆ తప్పు మమైవ దుష్కృతం, నేను చేసినటువంటి దుష్కృతం నాదే. అది కించిత్ చిన్నది, కానీ మరొకటి పెద్ద చేశాను. మహదస్తి, మహత్ దుష్కృతమట. ఏంటది అంటే, సరే ఇంత ఉన్న పర్ణశాలలో ఉన్నప్పుడు నేను ఏదో బంగారు లేడీ చూసిన తర్వాత ఆశపడ్డాను. ఆశపడితే రాముడు అన్నాడు, ఇది మాయలేడి, ఇది సరియైంది కాదు. లక్ష్మణుడు కూడా చెప్పాడు. చెప్పినా మొండి పట్టి వేశాను నేను. ఎందుకంటే నాకు ఒక ఆశ ఉండేది. అదొకళ్ళు బతికి తీసుకొస్తే ఎన్నడూ ఎక్కడా చూడనటువంటి అందమైనటువంటి రూపంలో కనిపిస్తుంది. అది ఇంట్లో ఉంటుంది. లేకపోతే కనీసం దాని చర్మాన్నైనా అందంగా మరచుకొని తర్వాత పెట్టుకోవచ్చు. ఏదో ఆశపడి నేను తెమ్మన్నాను. అక్కడ పౌరుషం పెడితే బలవంతం చేస్తే రాముడు వెళ్ళాడు. వెళ్లేవాడు తాను లక్ష్మణుణ్ణి నా రక్షణలో ఉంచి వెళ్ళాడయ్యా. వెళితే మరి అప్పుడేం చేయాలి? ఆ లక్ష్మణుడు కదలకుండా ఉంటే వాడేడో మాయామారీచుడు లక్ష్మణాని అరవగానే అయ్యో మా రాముడికేమో అయిందనుకుని నేను భయపడిపోయి లక్ష్మణుణ్ణి రకరకాలుగా మాటలన్నాను, అనకూడని మాటలన్నాను. లక్ష్మణ, నీవిక్కడ ఎందుకున్నావో తెలుసు. ఏమిటంటే నీ రాముడు పోయితే ఇక నీవేదో నా నుండి ఆశించి నన్ను పొందాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ జాగ్రత్త సుమా, నేను నీకు చిక్కేదాన్ని కాదు అనే మాట కూడా ఉందట. అంటే అప్పటిదాకా రాముడి ఆజ్ఞను దాటనటువంటి లక్ష్మణుడు ఇక అది భరించలేక చిట్ట చివరికి ఆవిడని విడిచి తాను వెళ్లిపోయినాడు. వెళ్లిపోయిన తర్వాత రావణాసురుడు వచ్చి ఇదంతా మాయ చేసి తీసుకెళ్లాడే. ఒకవేళ నేను లక్ష్మణుడిని ఆ రకంగా మానసికంగా వ్యత చెందించకుండా ఉంటే నా పరిస్థితిలో అయ్యేది కాదు కదా. కనుక అది దుష్కృతం, నేను చేసిన తప్పు పని. అది ఎలాంటిదంటే మహదస్తి, గొప్ప. ఇంతకుముందు రాముడి విషయంలో చేసిన దానికన్నా లక్ష్మణుడి విషయంలో చేసింది చాలా పనికిరా కఠినమైనటువంటిది, గొప్ప పాపం నేను చేశాను. లక్ష్మణుడు నా పని ఏది కాదు అందట. అంటే ఇందులో రాముణ్ణి నిందించిన దానికన్నా లక్ష్మణుని నిందించడంలో ఏమిటి గొప్ప పెద్ద పాపం ఏమిటి అంటే, పరమాత్మ తనను నిందిస్తే సహిస్తాడు, కానీ తన భక్తులను నిందిస్తే సహించడు. దీన్ని అసహ్య అపచారం అంటాం. సహించడానికి వీల్లేని అపచారం అన్నమాట. అప్పుడు ఏమైనా సరే తాను ఆదుకోవడానికి ముందుకు రాడు. అదొకటి.
అలాగే రాముడు పరమాత్మ అయితే లక్ష్మణుడు ఆచార్య స్వరూపుడు. లక్ష్మణుడు ఆచార్యుడు. మనం చెప్పామే, వైకుంఠంలో ఉన్నప్పుడు ఆదిశేషుల వారు స్వామికి సేవ చేస్తుంటాడు. ఆదౌ జగదాధార శేష తదను సుమిత్రానందన వేష. ఆ ఆదిశేషుడే తాను శ్రీరామచంద్రుడిగా పరమాత్మ అవతరించినప్పుడు లక్ష్మణుడిగా వచ్చాడు. ఆదిశేషుడే తర్వాత మనకు భగవద్ రామానుజుల వారిగా వచ్చారని చెప్తారు కనుక ఆదిశేషుడు అంటే ఆచార్య స్వరూపము కనుక లక్ష్మణుడు కూడా ఆచార్యుడట. ఇక్కడ ఒక తత్వం ఉన్నది. పంచవటి ప్రాంతంలో అక్కడ పర్ణశాలలో ఉన్నటువంటి సీతారాములు కలిసి ఉన్న చోట లక్ష్మణుడు వాళ్లను కాపాడుతూ ఉన్నాడు. అంటే లక్ష్మణుడు ఆచార్యుడు. ఈ శరీరము పంచవటి. వటమంటే మర్రి చెట్టు. అలాగే పంచభూతాలతో ఏర్పడినటువంటి ఇది ఒక ఆశ్రమం అన్నమాట ఈ శరీరం. ఆ శరీరం ఈ లోపల జీవాత్మ పరమాత్మ ఇద్దరు కలిసే ఉంటారు. ద్వావు సుపర్ణవు సయుజౌ సఖాయవు సమానం వృక్షం పరిశస్వ జాతే అని పరిషత్ చెబుతుంది. ఒక చెట్టు, ఆ చెట్టు మీద కొమ్మ మీద రెండు పక్షులు ఉన్నాయి. అవి రెండు ఒకే రకం కనిపిస్తాయని చెబుతుంది ఒక కథ. అంటే చెట్టు అంటే ఇది శరీరము. ఆ శరీరం లోపల హృదయంలో జీవాత్మ, దానికి అంతరాత్మగా పరమాత్మ వెంచేసి ఉన్నాడు. అంటే ఆ పర్ణశాలలో ఇద్దరున్నారన్నమాట. ఉంటే ఈ జీవాత్మ సీతమ్మ, పరమాత్మ రాముడు. ఈ ఇద్దరు ఇందులోనే ఉన్నప్పుడు ఇందులో ఉండే ఆత్మ పరమాత్మలకు వేరుపాటు కాకుండా ఎప్పుడూ జీవాత్మ పరమాత్మనే చేరేట్టుగా రక్షిస్తూ ఉపదేశం ద్వారా ఆచరణ ద్వారా రక్షించేవాడు ఆచార్యుడు. కనుక ఇక్కడ ఆ పర్ణశాల ముందున్నవాడు ఆచార్యుడు ఎప్పుడు బయట ఉంటాడు. వీళ్ళిద్దరు లోపల ఉన్నారు. ఆత్మ పరమాత్మ లోపల ఉన్నట్టుగా సీతారాముడు లోపల ఉన్నారు. అలాగే లక్ష్మణుడు బయట ఉన్నట్టుగా ఆచార్యుడు ఉంటాడు అన్నమాట. కనుక ఇక్కడ ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ జీవుణ్ణి రక్షించవలసిన బాధ్యత, ఈ జీవుణ్ణి పరమాత్మకు దూరం కాకుండా ఉంచవలసిన బాధ్యత ఆచార్యుడిదే ఉంటుంది. అలాంటి ఆచార్యులకు మనం ద్రోహం చేసి వారిని అవమానపరిచి ఉంటే పరమాత్మకు చేసిన ద్రోహం కన్నా ఆచార్య ద్రోహం అత్యంతమైన పాపమట. దాన్ని పరమాత్మ సహించడు. దానివల్ల కలిగే పాపాల్ని అనుభవించి తీరాల్సిందే. అలాగే అందువల్ల ఇక్కడ లక్ష్మణుణ్ణి నిందించడం పెద్ద దోషమైతే దాని ఫలితంగా నేను ఇక్కడ ఈ లంకలో ఇంతకాలం ఇన్ని బాధలు పడుతున్నానయ్యా ఆంజనేయ అని చెప్పుకుందట. అంటే తాను చేసిన తప్పును తాను గ్రహించి తాను చెప్పుకున్నది. ఇలా ఎవరైనా తాను చేసిన తప్పును తాను గ్రహించి చెప్పుకోవడం అనేది శ్రీ వైష్ణవ లక్షణం, భక్తులకు ఉండవలసిన లక్షణమట. అంతకన్నా గొప్పదేమిటి అంటే తాను తప్పు చేయకపోయినా సరే ఎదుటి వాళ్ళు గౌరవింపవలసిన వ్యక్తులు నీవి తప్పు చేశావు అన్నాననుకోండి, అంటే ఆ తప్పు మనం చేయలేదు, చేయకపోయినా లేదు నేను చెయ్యలేదని వాదించకూడదట. వాదించకుండా సరేలేండి మీరెట్లా అంటే అట్లాగే నాదే తప్పు అనుకుని ఊరుకోవాలట. ఇలా ఎందుకు ఊరుకోవాలి తెలుసా? అంటే ఇట్లా ఎందుకు ఊరుకోవాలంటే వాళ్ళు అనవసరంగా మీద ఏదో దోషం పెడుతూ ఉంటే తప్పు అనుకుంటే ఊరుకోవడం ఏమంతా మంచిది అంటే అర్థం కాదట. ఎందుకు ఊరుకోవాలంటే ఇది నాదే తప్పు అంటే అనలేదనుకోండి, అప్పుడేమవుతుంది? గౌరవనీయులైన వారు, మహత్తులైన వారు ఏదో మరి తెలిసి వారు ఏదో రకంగా ఒకవేళ తప్పును దోషాన్ని మన మీద పెడితే అది నాది కాదు అన్నప్పుడు వాళ్ళని అబద్దమాడినట్టు చేస్తాం. వాళ్ళ మాటకి అసత్యత దోషం కల్పించినట్టు అవుతుంది. కనుక ఆ దోషాన్ని కల్పించకుండా ఉండడం కోసం తాను ఒప్పుకోవాలట. అది వాళ్ళ మర్యాదను రక్షించడం కోసం ఇలా చేయడం అనేది శ్రీ వైష్ణవ లక్షణమని.
అలాగే ఎవరైనా మనం నిందించినప్పుడు ఓపికగా వాటిని సహిస్తూ ఉండాలట. లేకుంటే వారితో పాటు తాను కూడా ఎదురుపడడం అనేది అది భక్తులకి, నిజమైన భక్తులకి లక్షణం కాదు అని ఇందులో చెప్పడానికి ప్రయత్నమట. వాస్తవానికి తన తప్పు కాకున్నా దోషం నాది అనేది మనకు రామాయణంలో భరతుని యొక్క ఉదాహరణ ఇస్తాడు. భరతుడు రాముడు అరణ్యవాసం చేసిన తర్వాత వెళ్లిపోయినాడు. ఆయనకి యువరాజ పట్టాభిషేక భంగం అయిపోయింది. అప్పుడు భరతుడు లేడు. ఆ తర్వాత భరతుడు వచ్చాడు. వచ్చిన తర్వాత భరతుణ్ణి రాజ్య భారాన్ని మోయమని సరే వశిష్ఠులు మిగతా వాళ్ళతో కూడా చెబుతారు. అసలు తల్లి రాగానే రాజన్నని పిలుస్తుంది కైకమ్మ. మా రాజా వచ్చావా అని. నన్ను రాజంటావేమిటి? ఆ కోపం వస్తుంది ఆయనకి. రాముడు లేడా అంటే ఆ విషయం అంతా తెలిసిపోతుంది. అప్పుడు ఆయన బాధపడుతూ అలా కాదు, ఎలాగైనా సరే మా రాముడు ఎట్లా వెళ్లిపోయినాడు, ఎందుకు జరిగింది కథ అనేటప్పటికీ అక్కడ చెబుతారు. ఏమి లేదండి, కైకమ్మ ఇదంతా కోరింది, కవరాలు ఇవన్నీ జరిగినాయి, దశరథుడు విధిలేక చేసినాడు. ఆ కైకమ్మ కూడా మరి రాముడిని ఎంతో ప్రేమించేది కదా, అలాంటప్పుడు ఎందుకు జరిగింది అంటే ఏం లేదు, ఆ మంధర ఉందే, ఆ మంధర అనేట ఆమె ఇవన్నీ ఆవిడకు దుర్బోధ చేసి మనసు మార్చి దశరథుని ద్వారా రాముడిని పంపించింది అని చెప్పారట. చెప్పేటప్పటికీ పాపం ఒకసారి చెప్పేటప్పటికీ శత్రుఘ్నుడు అక్కడ ఉన్నాడు. రాముడి మీద, లక్ష్మణుడికి రాముడి మీద ఎంత ప్రేమనో శత్రుఘ్నుడికి భరతుడి మీద అంత ప్రేమ. ఆ భరతుడేమో వశిష్ఠాది మహర్షులంతా కలిసి భరత దేశం రాజ్యవిహీనం కాకూడదు, దశరథుడు మరి ఆయన స్వర్గస్థుడైనాడు, పెద్దవాడైన రాముడు ఇక్కడ లేకుండా పోయినాడు, రెండోవాడి నీవే రాజ్యం చేయాలి కనుక పట్టాభిషిక్తుడు కమ్మని కోరితే ఏడ్చాడట ఆయన. విలలాప సభా మధ్యే విగర్హే చ పురోహితం. ఆ భరతుడు కొట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. ఏడవే కాదు, తాను రాజ్యమునకు అధికారం కమ్మని చెప్పిన వశిష్ఠుడిని కూడా అనరా అని మాటలు అన్నాడట దుఃఖంలో. అలా భరతుడు దుఃఖపడుతుంటే సహించలేకపోయినాడు శత్రుఘ్నుడు. వెంబడే ఇదంతా కారణం ఎవరు? మంధర. కనుక ఈ మంధరను దాని వెళ్లి దాని జుట్టుపట్టి గొరగొర గుంజుకొచ్చి కొడతానన్నాడు ఈయన శత్రుఘ్నుడు. అంటప్పటికీ భరతుడు అన్నాడు, ఆగవయ్యా, ఎందుకు ఇంత కోపం నీకు, ఇందులో మంధరదేం తప్పు అంటూ చెప్తాడనమాట. న మంధరాయా నచ మాతురస్యాః. ఏమిటి ఈ రాముడు వనప్రవేశే రఘునందనస్య, రఘునందుడికి అడవి పోవడానికి మంధర కారణం కాదు. ఎందుకు కాదు అంటే ఆ మంధర ఎవరు? తాను అయోధ్యలో పుట్టింది కాదు. కైకమ్మను దశరథునికి ఇచ్చి పెళ్లి చేసే సందర్భంలో ఆ రోజుల్లో మహారాజులు ఇళ్లలో తమ కూతుళ్లకి పెళ్లి చేసి పంపిస్తే వాళ్ళ వెంబడి రకరకాల వస్తువులతో పాటు దాసదాసీ జనాన్ని కూడా పంపించేవారట. అలాగా వచ్చింది మంధర కైకమ్మ వెంబడి. వచ్చినప్పుడు దాని బాధ్యత ఏంటి? కైకమ్మ యొక్క క్షేమం చూడమే దాని యొక్క సుఖం చూడమే దానికి కూడా లక్షణం. కనుక రాముడు రాజు అయితే ఆ రాజు మహారాణిగా రాజమాతగా కౌసల్య ఉంటుంది తప్ప కైకి ఎందుకు ఉంటుంది? కనుక ఆ కైకమ్మకు తప్పవుతుంది భయంతో. ఒకవేళ కైకమ్మ కొడుకు భరతుడు తాను రాజైతే కైకమ్మకు ఆ భావన వస్తుందని చెప్పి ఎలాగైనా కైకమ్మ తాను మహారాణి రాజమాత కావాలని కోరికతో అది కోరింది. తన యజమానురాలు క్షేమం కోరడం తప్పేమి? కనుక అందులో ఈ తప్పు రాముడి పోవడంలో తప్పేమి లేదన్నాడు. మరి ఎవరిది ఇలా చెప్పిన కైకమ్మ తప్ప అడిగాడు శత్రుఘ్నుడు. అవును, నచమాతురస్య, తల్లిది కూడా కాదు. ఏ తల్లి అయినా సరే తన కొడుకు రాజు కావాలని కోరుకుంటుందే తప్ప సమితి కొడుకు కావాలనుకుంటుందా? అది మాతృహృదయం, ఆమె తప్పు. మరి అలాంటప్పుడు ఈ ముసలిరాజు ఎందుకు చేశాడు ఈయన? దోషో న రాజ్ఞ, ఆ రాజుగారిది కూడా దశరథునికి కూడా దోషం కాదు. ఎందుకు కాదు?
అంటే దశరథుడు మాత్రం ఏం చేశాడు? ఆయన మాట ఇచ్చాడు కనుక అన్న మాటను నిలబెట్టాలి. ఎప్పుడో ఇచ్చిన వరాల్ని ఆవిడ ఇప్పుడు అడిగితే ఏం చేస్తాడు ఆయన? అలాగ అడగాల్సి వచ్చిందనమాట. మరి ఇదంతా ఎందుకు కనుక రాముడు తనకు చట్టరీత్యా హక్కు కలవాడు, ఇంటికి పెద్దవాడు రాజు కావలసిన వాడు, ప్రజలంతా కూడా రాముడే రాజు కావాలంటున్నారు. రాజు కావలసిన సకల శక్తులు ఉన్నవాడు, ఆయన సకల సమర్థులు ఉన్నవాడు, చక్కని గుణం కలవాడు, పరిపాలన దక్షుడు. అటువంటి రాముడు నా హక్కును నువ్వు కాదని ఎట్లా అంటావని దశరథుడిని ఎదిరించకూడదా? తాను రాకూడదా? అంటే నచరాఘవస్య, ఆ రాముడి తప్పు కూడా కాదు. ఎందుకు కాదు అంటే తండ్రి మాటను నిలబెట్టవలసిన అవసరం ఆయనకు ఉంది కదా. ఒకవేళ తానంటే అప్పుడేమవుతుంది? ఆయన అంటే తండ్రిని అసత్య మరి అబద్దాలాడేవాడిగా చేస్తే దాని ఫలితంగా వాడు నరకానికి పోల్సి వస్తుంది. కనుక పితృ కొడు పుత్ర అంటే నరకాత్ త్రాయతే ఇది పుత్ర గనుక ఒక నరకము నుండి తనను కన్నవాడు వాడి యొక్క ఆత్మ నరకంలో పడకుండా రక్షించడం కోసం చేయవలసిన కార్యకర్మాలు చేయవలసిన వాడు కనుక ఆయనకు పుత్రుడు అని పేరు. అలాంటి తానే స్వయమైన తన నడక వల్ల దశరథుణ్ణి నరకానికి పంపిస్తాడా? అందువల్ల ఆయన అలా చేయలేదు, పుత్ర ధర్మాన్ని చేశాడు ఆయన. అందువల్ల నచరాఘవస్య. మరి ఇంత ఎవడు తప్పంటున్నావు అంటే మత్పాపమేవహి అత్ర నిమిత్తమస్యాత్. మత్పాపం ఇదంతా ఏమి లేదయ్యా, నా పాపం నేనెన్నడో చేసుకున్నా ఇవన్నీ దుఃఖాలు అనిపించవలసిన స్థితి వచ్చింది. నేను రాజును కావాలని లోకమంతా తిట్టేట్టుగా జరిగేట్టుగా దుఃఖం జరుగుతుంది కనుక మత్పాపమేవాత్ర. ఇక్కడ నా పాపమే, నేనేదో తెలిసి తెలియక చేసిన దుష్కార్య ఫలితమే నేను అనుభవించవస్తుంది ఈ దుఃఖానికి. అందువల్ల ఎవడిది ఇందులో తప్పు లేదయ్యా. నత్పాపమేవాత్ర నిమిత్తమస్తి వన ప్రవేశే రఘునందనస్య అన్నాడట. అంటే రాముడు వడవిలోకి పోవడానికి ఇదంతా నా పాపమే చెప్పుకున్నాడట. అంటే అర్థమేమిటి? ఇందులో భరతుని పాపమా? భరతుడు చేసి తప్ప? భరతుని తప్పు కాకపోయినా మరేం చేస్తాం? వీడి మీద వాడి మీద తప్పు పెట్టే బదులు తన మీదనే దోషంగా భావించుకోవడం అనేది ఇక్కడ భరతుడు చేసిన పని అన్నమాట. అంటే తాను చేసిన తప్పు కాకపోయినా ఇతరుల మీద నింద వేసి వాళ్ళని బాధించడానికన్నా తానే దాన్ని ఒప్పుకొని తాను బాధపడడం సరి అయిన పద్ధతి అన్నట్టుగా ఇక్కడ పెద్దలు ఎప్పుడైనా ఏదో విధంగా వాళ్ళు ఏదైనా దోషం తప్పు వేస్తే దాన్ని మనం ఒప్పుకోవాలి తప్ప ఎదిరించకూడదు అనేది చెప్పడం కోసం ఇక్కడ నానేదాన్ ఆయుడుగా అన్నది ఆవిడ. ఇంతకుముందేమో సిల్లన్న చేయలిమిన్ అని, ఆ తర్వాత అన్ని తర్వాత నంగమీర్ పోదలిహిన్నేన్ వల్లే ఉన్ కట్టురల్ పండే ఉన్ వాది వల్లీరి కల్నీంగని మీరే అలాంటి వాళ్ళు అన్నదల్లా నానేదా అన్నా నేనే అని ఒప్పుకుందట. ఈ రకంగా అంటే ఇంతవరకు మనం చెప్పిన అంశాల్లో ఒక్కొక్క మాటలో ఒక తత్వం చెబుతూ భగవత్ అనుభవం కలిగేటప్పుడు ఎప్పుడు కూడా అనుభవాన్ని మనం వ్యతిరేకించకూడదు. ఒకటి. రెండవది ఏంటంటే అలాగా అనుభవించేటువంటి సందర్భంలో ఎవరైనా ఒకవేళ కఠినమైన మాట్లాడితే దాన్ని ఊర్చుకోవాలి తప్ప ఎదురు పలకకూడదు. అందులో ప్రధానంగా భగవద్ అనుభవం అనేది, భగవద్ గుణానుభవం అనేది కేవలం ఒంటరిగా కాదు, భాగవతోత్తములతో కలిసే అనుభవించాలి. అప్పుడే దాని తత్వం తెలుస్తుంది అని మాట చెబుతూ ఇలాంటి వాటికన్నా ప్రధానంగా ఎన్ని రకాల దోషాలు తన మీద పెట్టినా నిజమైన భక్తుడు వాటిని భరించాలి. ఆ భరించడం అనే దానికే ఓపిక అంటాం. అదే ఆత్మగుణం. దానికే తితిక్ష అని పేరు. అర్జునుణ్ణి కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు, స్వామి నువ్వు ఇవన్నీ చెప్పుకుంటున్నావు గాని నీవన్నట్టుగా కర్మయోగమో జ్ఞానయోగమో భక్తి యోగమో ఇవన్నీ చేస్తూ ఉంటే ఆటంకాలు రావా అంటే చెప్తాడు ఆయన. ఆటంకాలు సహజమయ్యా. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయనో అనిత్యా తాంతి తిక్షస్వ భారత. ఇది చాలా గొప్ప శ్లోకం చెప్తుంది అక్కడ. సామాన్యంగా మనం ఏదైనా గొప్ప కార్యాలు మనం పూనుకున్నప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తాయి. అందులో ప్రధానంగా ప్రకృతిలో ఉండేటువంటి ఏంటంటే మాత్రా స్పర్శలు, అంటే బయట ఉండేటువంటి భౌతికమైన పంచభూతాల యొక్క
సూక్ష్మ స్వరూపాలు కూడా అంటే గాలి నీరు అవన్నీ కూడా వచ్చి శరీరాన్ని స్పర్శిస్తాయి. దానివల్ల సరిపెడుతుంది లేదా వేడవుతుంది. ఇలా ఎన్నో రకాల బాధలు శరీరానికి కలుగుతాయి నీ ఒక కార్యాన్ని పెట్టుకున్నప్పుడు. అలాగని చెప్పి సరిపెడుతుందనో వేడవుతుందనో ఇంకేదో అవుతుందనో నీవు తలంచుకున్న కార్యాన్ని వదులుకుంటే అది నీవు ఫలితాన్ని పొందలేవు. ఎందుకంటే ఆగమ అపాయన వస్తుంటాయి పోతుంటాయి అవి అనిత్యాహ. ఇప్పుడు చలిపెడుతుంది మళ్ళా తర్వాత వేడవుతుంది. కనుక ప్రకృతి సహజమైనటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఓర్చుకోవాలి. తితిక్షస్వ, ఓర్చుకుంటైనా సరే నీవు ఏమి చేయాలో దాన్ని సాధించాలి. అలాగే భగవత్ ప్రాప్తి విషయంలో కూడా పరమాత్మను పొందడానికి మనం ప్రధానంగా కావలసింది ఏమిటి అంటే ఓపిక. ఎవరు ఎన్నన్నప్పటికీ కూడా, ఎవరు నిందలు మోపినప్పటికీ కూడా, ఎవరు ఏ రకమైనటువంటి హేళన చేసినప్పటికీ కూడా వాటినన్నిటి కూడా ఓర్చుకొని తాను తన పద్ధతి ఏమిటో, పరమాత్మ ఎలాగా ఉంటే ఆనందిస్తాడో ఆ రకంగా ఉండడం అనేది నేర్చుకోవాలి అనేది ముఖ్యంగా ఇది శ్రీ వైష్ణవ లక్షణంగా చెప్పుకున్నారు. శ్రీ వైష్ణవం అంటే భగవద్భక్తులుగా ఉండవానికి వచ్చిన లక్షణం ఇది చెప్పడం కోసం ఈ పాశనంలో ఇద్దరు సంభాషిస్తూ ఇచ్చారన్నమాట. నానే దానాయుడుగా. అప్పటికి కూడా ఆండాళ్ తల్లి ఇంకా పరీక్షిస్తుంది ఆయన. ఒల్లైని పోదాయ్ ఉనక్కెన్న వేరుడయ్యాయి. అమ్మా నీవేమో ఇంకా గానం చేస్తూ అక్కడే ఉన్నావు, తొందరగా రా ఇక్కడికి అంటే అక్కడే ఉంటుందా ఇక్కడికి వస్తుందా అని పరీక్షనట. ఇంకా పాడుతూనే ఉంటావా అని ఈమె కాస్త కఠినంగానే మాట్లాడిందట. అయినా ప్రశాంతంగా ఉన్నది ఆవిడ. అంటే ఆమె ఇంత చెప్పినా మానసికంగా ప్రశాంతత వచ్చిందా లేదా పరీక్షించడం కోసం ఒల్లయి నీ పోదాయి అని ఉనక్కెన్న వేరుడయ్యాయి. నీకు సామాన్యంగా భగవద్ అనుభవం అనేది ఎట్లా ఉండాలో చెప్పామే. నీవే ఉనక్కు ఎన్న వేరు, నువ్వు ఒకదానివే దీన్ని అనుభవించడం ఏమిటి? అందంగా పాడుతున్నావు, భగవద్ అనుభవం పొందుతున్నావు, కానీ ఆ దాంట్లో ఉండే అనుభవం నీవు మాతోటి వేరుపడడం అర్థమేంటి అంటే ఎప్పుడు కూడా భగవద్ అనుభవం పొందేటప్పుడు భజన చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా, పరమాత్మకు సంబంధించిన ఏ కార్యక్రమం చేసినా 10 మందితో కలిసి చేయాలి. అందులో భక్తులతో కలిసి చేయాలి. అప్పుడే ఆనందం కలుగుతుంది. కనుక నువ్వు ప్రత్యేకమైన వంట పెట్టుకోవడం ఏంటి? సాధారణంగా లోకల్లో ఎలా కూర్చుండి తింటే ఆనందం అండి? నీ సొంతంగా నువ్వే వంట చేసుకొని తిని నువ్వు ఒక్కదానివే తింటే ఆనందమా? లేకపోతే 10 మందిని విందు చేసి అందరిలో కలిసి తిరుగుతూ పలుకుతూ మాట్లాడుతూ ఆనందంగా మరి భోజనం చేస్తే, విందుగా భోజనం చేస్తే ఆనందమా? మీకు తెలుసు కదా. అలాగే పరమాత్మ యొక్క భగవద్ ఆనందాన్ని కూడా అనుభవించేటప్పుడు ఒంటరిగా అనుభవించకూడదట. ఉనక్కెన్న వేరుడయ్యాయి అని ఇది చెబుతూ భగవద్ అనుభవం అంతా కూడా భగవత్తత్వాన్ని వ్యక్తి పొందినవాడు తాను ఒకడే అనుభవించకుండా 10 మందితో కలిసి అనుభవించాలి. ఇది భాగవత లక్షణం అన్నమాట. అంటే నాతో పాటు అందరూ తినాలి, అందరూ అనుభవించాలి, అందరూ సుఖపడాలనేటువంటి సర్వలోక శాంతి, సర్వలోక సౌఖ్యం కోసం ఆలోచించడం అనేది నిజమైన భగవద్భక్తుడికి ఉండవలసిన లక్షణం చెబుతూ ఉనక్కెన్న వేరుడమై అన్న తర్వాత ఆవిడ అడిగింది, ఎల్లారం పొందారో అంటే మరి అందరు వచ్చినారా అని ఆవిడ అంటుంది. అందరు వచ్చినారా అంటే అందరు వచ్చేదాకా ఇక్కడే ఉంటారని అర్థం కాదు. ఆవిడ మార్పు వచ్చేసింది కదా. అందరు వచ్చినారా అంటే అర్థం ఏమిటి? ఎవ్వరు కూడా మనము విడవకూడదు. సామాన్యంగా ఎంతమంది వచ్చినా ఏ ఒక్కరు రాకపోయినా అది లోపమే. ఎందుకొరకంటే ఇంతమంది బాగుపడ్డప్పుడు ఆ ఒక్కరు మాత్రము భగవద్భక్తుడు ఇందులో చేరకపోతే అది లోపమవుతుంది. కనుక ఎంతమంది భగవద్భక్తులుంటారో, ఎంతమంది మనం చేసేటువంటి కార్యక్రమంలో భగవద్ ఆరాధనా కార్యక్రమంలో పాల్గొనవలసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ పిలుచుకోవాలి. వాళ్ళు రాకపోతే ఏమిటి అనుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఉన్నవాడు కావచ్చు, లేనివాడు కావచ్చు, చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, పెద్దలు చిన్నలు అందరూ కలవాల్సిన స్థితి అన్నమాట. అంతే తప్ప సామాజిక స్థాయిని బట్టో, వ్యక్తి యొక్క స్థాయిని బట్టో, లేకపోతే వాడుకునేటువంటి వివిధ విశేషాలను బట్టో ప్రత్యేకత ఇవ్వడం కాదు. అందరికీ సమానమైన స్థాయిలో భాగవత గోష్ఠిలో చేర్చుకోవాలి అని అర్థం చెప్పడం కోసం అక్కడ ఎల్లారు పొందారో అందరు వచ్చారా నిన్నట
అంటే పోందారు పోందు ఎన్నిక్కుల్, పోందార్ అంతా వచ్చారండి. కావాలంటే పోందు ఎన్నిక్కుల్, అమ్మా నువ్వు ఇక్కడ దాకా వచ్చి ఒక్కొక్కడిని ఇట్లా వేలు పెట్టి లెక్క పెట్టుకో, 1 2 3 4 ఇలా చూపిస్తుండు. నువ్వు లెక్క పెట్టుకో, అందరూ రేపల్లో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు వచ్చి చేరుకున్నారు, నువ్వు ఒకదానివి లోపం ఉంటివి కనుక నీవు కూడా ఇందులో చేరుకున్నావన్నావు. అంటే ఇందులో ఏమిటి విశేషము అంటే సామాన్యంగా భగవత్ అనుగ్రహం రావడానికి లేక మోక్ష ప్రాప్తి కోసము చివరికి ఏమిటంటే ఒక్క భాగవతోత్తముడు అంటే భగవత్ భక్తుడైన వాడు మహాత్ముడైన వాడు వచ్చి తాను ఎదురుగా తన దర్శనమిచ్చినా లేదా తన స్పర్శతోటి ఇలా ఆశీస్సులు అందించినా ఒక్కొక్కరిని తన కటాక్షాలు తన చూపులతోటి వారిని పవిత్రం చేసినా సరే వాడి ఆత్మ ముక్తి పొందుతుంది అనేది చెబుతూ ఎం పశ్యతి, ఎవరెవరైతే ఎం పశ్యతి చక్షుభ్యాం ఎం స్పృశతి, ఎవడెవడైతే ముడతాడో ఎవరినైతే తాను దర్శిస్తాడో అలాంటప్పుడు వ్యక్తులే కాదు స్థావరాణ్యపి ముచ్యంతే, చెట్టులు కూడా, ఒక చెట్టును ఒక మహాత్ముడు భగవత్ శక్తి కలిగినటువంటి భగవద్భక్తుడే కాకుండా పరమాత్మ తత్వాన్ని తనలో నింపుకున్నటువంటి ఒక మహాత్ముడు ఒక సామాన్యమైన చెట్టును ఒక పశువును ఒక పక్షిని ఇలా ముడితే చాలు లేక దాన్ని చూస్తే చాలు అప్పుడేమవుతుందంటే అందులో ఉండే ఆత్మకి ముక్తి కలుగుతుంది. అలాంటప్పుడు మరి సాక్షాత్తుగా ఆయనతో కలిసి బంధుత్వం కలిగే లేకపోతే ఆయన ఉండి తిరుగుతుండే వాళ్లకు మోక్షం లభించడంలో సందేహం ఏమిటి అనేటువంటి ఒక ప్రమాణం కనిపిస్తుంది. కనుక దాన్ని బట్టే ఇక్కడ మీరు వచ్చి ఒక్కొక్కరిని ఇలా స్పృశిస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళందరికీ కృష్ణుని యొక్క మీరు కృష్ణ తత్వంలో లీనమవడమే కాకుండా మీ యొక్క మధురమైనటువంటి గాన కళతో మీరు నాద బ్రహ్మ యొక్క తపస్సుతో దాని చేసే సాధనతో పరమాత్మ కృష్ణుణ్ణి మీ వాడిగా చేసుకున్నారు కనుక మీరు వచ్చి ఒక్కొక్కరిని స్పృశించండి, ఆశీర్వదించండి, రండి అని చెబుతూ అక్కడ రమ్మన్నట్టు. అందువల్ల పోందెన్నిక్కులు ఒక్కొక్కరిని లెక్క పెట్టుకోమన్నాడు. పోందెన్నిక్కులు అయినాక సరే వస్తాను కానీ వచ్చి నేను చేయాల్సింది ఏమిటి అంటే వల్లానై కొన్నానై మాత్తారై మాత్త జిక్క వల్లానై. మనం పాడాల్సిన ఒక పాట ఉంది. అమ్మా నీవు నీతో కలిసి గానం చేయాలి అంటే ఏమిటంటే కృష్ణ తత్వాన్ని పాడాలి. మనం ఇక్కడ ఆ కృష్ణుని యొక్క వీరతత్వంలో చెబుతూ ఇక్కడ ఏంటంటే చివరికి ఎన్నో కృష్ణుడికి సంబంధించిన వీర చరిత్రలు గానం చేస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత ముఖ్యమైన గానం ఇక్కడ ఉంది. ముఖ్యమైన ఘట్టం ఏంటంటే వల్లానై కొన్నానై. వల్లానై అంటే బలిష్టమైనటువంటి ఒక ఏనుగను చంపినవాడు ఆయన. బలిష్టమైన ఏనుగ అంటే అర్థం ఏంటన్నమాట అంటే కంసుడు బలరామకృష్ణుల్ని తాను ధనుర్యాగం చేస్తున్నా అనేటువంటి ఒక మిషతో మధురకు పిలిపించుకున్నాడు. ఆ మధురలో ఏదో రకంగా చేసి వాళ్లకు హాని కలగ చేయడమే కంసుని యొక్క ఉద్దేశంతో ఉంది కనుక వాళ్ళు వచ్చారు ఇక్కడికి. వాళ్ళకి తెలిసి కూడా వచ్చేటప్పటికి ఏం చేశారట, ఈ బలరామకృష్ణ వచ్చేటప్పటికి ఎక్కడైతే యాగశాల ఉందో ఆ యాగశాల ముందే ఒక మదించినటువంటి ఏనుగను కట్టి ఉంచారట. అక్కడే దాన్ని చూసే మామిటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఏనుగ ఏంటంటే దానికి కువలయాపీఠం అని పేరు. అది ఎంత భయంకరమైనటువంటి ఏనుగ అంటే కువలయ పీఠం. కు అంటే భూమి, వలయము అంటే ఆ భూలోకాన్ని కూడా భూవలయాన్ని కూడా పీడించగలిగే శక్తి సామర్థ్యం కలిగినది అంట. ఒక్క ఏనుగ లోకంలో ఉండే అందరినీ కూడా తాను మదించి తను మదించినటువంటి స్వరూపంలో వాళ్ళకి బాధను కలిగించగలిగే శక్తి సంపన్నురాలట. అంతటి ఏనుగను పెట్టి, ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళు రాగానే ఏ రూపంలో ఎక్కడైతే వాళ్ళని హాని కలుగజేస్తామో ఎక్కడ ప్రాణాలు చేయగలుగుతామో అక్కడిని మొదటి నుంచి ఏర్పాటు చేసి ద్వారంలోనే కువలయాపీడను పెట్టాట. పెడితే భాగవతంలో వర్ణిస్తారు. అక్కడ పెడితే అక్కడ వచ్చిన తర్వాత ఏమైంది చూశాడు ఆయన, ఓహో దీన్ని ఇక్కడ పెట్టారా అని చెప్పి అప్పుడు దాన్ని తొలగించమంటాడు. పక్కకు జరపవయ్యా అని మామిటివాడిని అడిగితే వాళ్ళంటారా నీకు తెలివి ఉంటే దీన్ని దక్కుకో అంటారు వాళ్ళు. ఇలాగా సంభాషణ జరుగుతుంది భాగవతంలో. జరిగిన తర్వాత అప్పుడు రోషంతో ఈ మామిటి వాళ్ళు అంటే ఆ ఏనుగను కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఏనుగను బలరామకృష్ణుల మీదకి ఒక్కసారి పురికొల్పుతారనమాట. అది ఒక్కసారి ఘీంకరిస్తూ
వీళ్ళ మీద వచ్చి పడుతుంది సరే ఆయన తొండం బట్టి గిరిగిర తిప్పి కింద కొట్టాడు. ఆ యుద్ధాన్ని భాగవతం చక్కగా వర్ణిస్తుంది అక్కడ. కనుక అక్కడ ఆ కువలయాపీడాన్ని పడగొట్టడమే కాకుండా దాంతో పాటు అక్కడున్న మరి మావుటి వాళ్ళను కూడా తాను చంపేస్తాడు. చంపడం ఎట్లా చంపుతాడంటే ఆ కువలయాపీడం అంటే ఏనుగ యొక్క దంతాన్ని తాను ఒక్కసారి తీసుకుని దాంతో పాటు వీళ్ళను కూడా పొడిచి చంపేసి చక్కగా లోపలికి వెళ్తాడనమాట. ఇది ఆయన చేసిన పని, వీర పని. కనుక నిజంగా అంత మదించిన ఏనుగని చిన్న లేత వయస్సులో ఉన్న కృష్ణుడు ఆ పని చేయడం అనేది ఇది చాలా అద్భుతమైన అంశమే. కనుక వీర చరిత్రను పాడుకున్నారనమాట. అయితే ఇక్కడ మన కాలక్షేపాన్ని చేసే వ్యాఖ్యాతలు ఒక చమత్కారం చేశారు. ఏనుగంటే స్వామి కోపమా అంటే అట్లా కాదట. ఆ స్వామికి ఏను కోపం కాదు. ఎవడు రక్షించమంటాడో వాడు రక్షిస్తాడు, ఎవడు ఎదిరిస్తాడో వాడు శిక్షిస్తాడు, అంతే. ఒక ఏనుగను రక్షించాడు, మరొక ఏనుగను శిక్షించాడన్నారు. ఏవి ఏనుగా? ఆ గజేంద్రుడు నీవేదప్ప ఇతప్పరంబెరుగాని ఆ ముసలితో పట్టుకుని పీడింపబడుతూ ఉంటే అప్పుడు తాను ఎక్కడ ఉంటే అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబులు ఎక్కడున్నవాడు సిరికి చెప్పాడు పరిగెత్తుకుంటా వచ్చి అక్కడి దాకా వచ్చి దాన్ని ముసలి చేసి రక్షించాడే. అక్కడ గజేంద్రుడు రక్షించాడు. మరి అది ఏనుగనే. మరి ఇక్కడ ఏంటి? ఇది ఏనుగనే. ఈ ఏనుగేంటి? ఎదిరించే ప్రయత్నం చేసింది, చంపాడు. కనుక స్వామికి ఏది ఏనుగాని సమస్యనో ఇది ఏం సమస్య కాదు. ఎవరు తనను ఎదిరిస్తారో, ఎవరు తనకు దుర్మార్గపు లక్షణాలు చేస్తారో అలాంటి వాళ్ళని శిక్షించడం, తనను ఆశ్రయించిన వాడు రక్షించడం అనేది స్వామికి ఉండవలసిన తత్వం అన్నమాట. ఇక్కడ ఏనుగానప్పటికీ ఏమిటంటే ఏనుగా మదించిన ఏనుగా అంటే అహంకారములకు లక్షణం అన్నమాట. అహంకారం నేను, నాది అనే భావన ఉంటుందే, నన్నేవాడయ్యా అనేవాడు అనేది. కనుక ఇది అహంకారం. ఈ అహంకారం అనేది 2-3 రకాల ఉంటుంది. ఒకటేమో సామాన్యంగా ప్రకృతిలో సృష్టిలో జరిగేటువంటి ప్రక్రియలో ఒకటి అహంకారం అంకుర రూపంలో ఉంటుంది, అహంకారం అంటాం. అది వేరు. అలాగే మన శరీరాన్ని నేను అనుకోవడం అంటే నేను కాని ఆత్మను నేను అనుకోకుండా నేను కాని శరీరాన్ని నేను అనుకోవడం, దేహమే ఆత్మ, ఇదే నేను అనే భావన కలగడం అహంకారమే. అలా కాకుండా ఒక విధమైన గర్వము లక్షణాలు మానసిక స్థితి ఉంటుందే దాన్ని అహంకారం అని కూడా అంటాం. కనుక ఇక్కడ మదముతోటి, ఈ మదం అనేది రకరకాల ఉంటుంది కదా, ధనమదం కావచ్చు, విద్యామదం కావచ్చు, బలమదం కావచ్చు, ఎన్ని రకాల మదాలు ఉంటాయో అన్ని రకాల మదాల్లో ఉన్నటువంటి వాటిని ఎక్కడున్నా ఆయన శిక్షిస్తాడట. కనుక మదించినటువంటి ఏనుగా అన్నప్పుడు అక్కడ అహంకారంతో నాకేమిటి అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తిలో ఎక్కడ అహంకారం ఉంటుందో అహంకారాన్ని తొలగించి తాను తన చేతులకు తీసుకుంటాడు. కోరలు దాని దంతములు తీసినట్టుగానే వాడి అహంకారాన్ని తీసేస్తాడని అర్థం అనమాట. తీసేసి అలాగా చేసిన వాడు కనుక కువలయా పీడాన్ని వల్లానై కొన్నానై కనుక ఆ ఏనుగాను వధించి వీర చరిత్ర చూపించిన పాటలు పాడదాం. అలా కాదు, లోపలికి వెళ్లేటప్పటికీ ఇద్దరితోటి మల్ల యుద్ధం తయారు చేయించాడు. ఆ మల్ల యుద్ధం ఉన్నప్పుడు బాగా ఒకరికొకరు మరి చేతులతోటి యుద్ధం చేసుకోవడం అనేది ఉండే, దాన్ని కుస్తీలు పట్టడం ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి దాంట్లో బాగా పెంచాడు కంసుడు. చాణూరుడు, ముష్టికాసురుడు అని ఇద్దరు మల్లులు వాళ్ళు పెట్టి ఇదిగో ఇదొక వినోదం అండి, ఏమీ లేదు, మీకోసం ఏర్పాటు చేశాడు కంసుడు అన్నారు ఆ మల్లులు. కనుక చూడండి ఇక్కడ రండి అన్నప్పుడు అందరూ కూడా అంటారు ఇదేమిటి, దీంట్లో కుట్ర ఉంది అని. అక్కడ ఉండే స్త్రీలంతా కూడా మధురలో ఉండే వాళ్ళంతా కూడా నసమం యుద్ధమిత్యాహు, వాళ్ళు సమానం కాదు, ఇదేదో పొరపాటు జరుగుతుంది, కృష్ణుడు ఎంత లేత వయసులో ఉన్నారు వీళ్ళిద్దరు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, కఠినమైనటువంటి శరీరాలు అని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఆహ్వానిస్తే సరే అన్నాడు. సరే అక్కడ అద్భుతమైనటువంటి మల్ల యుద్ధం జరిగింది ఆ రంగాల్లో. ఆ యుద్ధంలో కూడా వాళ్ళిద్దరిని కూడా నాశనం చేయడం జరిగింది. ఒకవైపేమో చాణూరుణ్ణి కృష్ణుడు, ముష్టికాసురుణ్ణి బలరాముడు వాళ్ళు హతం చేశారన్నమాట. అయితే ఇక్కడ కృష్ణుడే ఇద్దరిని చేసినట్టుగా భావిస్తున్నారు వీళ్ళు. అంటే బలరాముడికి కృష్ణుడికి తేడా లేదనే భావన అన్నమాట. అందువల్ల ఈ ఇద్దరిని కూడా మాత్తారై మాత్తజిక్కవల్లానై, మాత్తారు శత్రువులున్నారే వాళ్ళ శత్రుత్వాన్ని పోగొట్టినవాడు, వాళ్ళకు ఉండేటువంటి లక్షణం పోగొట్టినవాడు కనుక అటువంటి మాయనై అద్భుతమైన ఆశ్చర్యమైన పనులు చేశాడట. ఏమిటి ఆశ్చర్యమైన పనులు చేశాడు అంటే ఇంత చిన్నగా ఉండి వాళ్ళిద్దరిని పడగొట్టడమే కాకుండా ఆ ఏనుగను
కువలయాపీడాన్ని వధించినప్పుడు తాను దాని యొక్క దంతమును ఏదైతే తాను పెరికి తీసుకున్నాడో దాంతోనే అమాంతంగా పరిగెత్తి వెళ్లట కంసుణ్ణి, సింహాసనం మీద ఉన్న కంసుణ్ణి తన్ని దాంతో పొడి చంపేశాడు ఆయన. ఇదొక ఆశ్చర్యం. ఇలాగా కంసవధ జరిగింది. కనుక ఈ కంసవధతో అక్కడ మాయనై అని చివరికి చెప్పి అద్భుతమైన ఆశ్చర్యంతో కంసవధ జరిపాడే ఆ కథ పోదామన్నారట. అంటే దీంతో కంసవధతో కృష్ణుని యొక్క దివ్య లీలలు సాధారణంగా బాలలీలలు సమాప్తమవుతాయన్నమాట. ఆ తర్వాత ఇక ఆయన మేధావి అవడం, ఆచార్యుడు అవడం అన్ని కలుగుతాయి. కనుక ఇదంతా కూడా కృష్ణ చరిత్రను తాను గానం చేసింది గోపికలతో కలిసి. ఇక్కడ చూచారా, ఇక్కడ ఏంటంటే కృష్ణ చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది అంటే మాయనై మన్ను వడమధురమై ఇందనై తూయ పెరునీర్యమునత్తురైవనై అనేటువంటి ఆ పాశరంతో అక్కడి నుంచి ఆయన యొక్క నామం తీసుకుంటే సకల ఆటంకములు పోతాయి అని ప్రారంభం చేస్తే మాయనై అని చెప్పి కృష్ణ చరిత్ర ఆ పాశరంలో కృష్ణుడు ఎలా వచ్చాడు, ఎట్లా అవతరించాడు, ఆ రకంగా అక్కడి నుంచి తాను యమునా నదిని ఎట్లా దాచాడు, రేపల్లకి ఎట్లా వచ్చాడు, అక్కడ యశోదమ్మకి ఎట్లా కట్టుబడ్డాడు, ఇదంతా దాంట్లో చెప్తూ అక్కడి నుంచి ప్రారంభం చేసినటువంటి ఈ కృష్ణ చరిత్ర మధ్య మధ్యన ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహము, ఆ స్వామికి ఉండేటువంటి అంటే ముగిలివండన్ పెరుపాడ అని నీలమేఘశ్యాముడు అని చెప్పి, అలాగే అక్కడ ఆయన చేసినటువంటి వీర పనులు దాని పుల్లిన్ వాయికి ఇండానని, అలాగే పెయిములై నంజుండు అని చెప్పారే, ఇలాగా పూతన సంహారం, శకటాసుర సంహారం, అలాగా ఇలాంటి రకరకాల ఇవైతే ఉన్నాయి వీటినన్నిటి కూడా వాటిని చేసి ఆ తర్వాత చివరికి ఇక్కడికి వచ్చిన తర్వాత తాను కువలయాపీడాన్ని కంసవధతో ఆయన వీర చరిత్ర అంతా పూర్తి అవుతుంది. కనుక అది పాడదాం అన్నమాట. కృష్ణ చరిత్రను పాడారు అంటే అర్థమేంటి దీంట్లో అంటే పరమాత్మ తనకు నచ్చినటువంటి తన ఆత్మను పొందాలనుకున్నప్పుడు ఆత్మకుండేటువంటి ఆత్మగుణములు లేకపోతే వాటికుండే అహంకారం మమకారాలతోటో కామ క్రోధాలతోటో ఉంటే వాటిని కూడా తాను తీసేసి అటువంటి అన్ని అంటే తనను పొందడానికి ఆటంకాలు అవట అవి విరోధ స్వరూపం అంటాం. నేనెవడు, పరమాత్ముడు, ఈశ్వరోహం, అహం భోగి అనుకున్నానుకోండి, అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాటిని కూడా తీసేసి తానేం చేస్తాడు అంటే తానే స్వయంగా సవరించుకుని ఈ ఆత్మను తాను స్వీకరిస్తాడు. అంతటి మరి కృపామయుడైనటువంటి పరమాత్మ గనుక అటువంటి వానికి కృష్ణుని యొక్క నామాన్ని మనం స్మరిస్తాం, గానం చేస్తాం రండి అని ఆవిడని పిలిచారట. అంటే ఈ రకంగా ఈ పాసురంలో భాగవతోత్తములకు ఉండవలసినటువంటి లక్షణాలేమిటి, నిజమైన శ్రీవైష్ణవ తత్వం ఎలా ఉంటే పరమాత్మ సంతోషిస్తాడు అనేటువంటి వాటిని తాను సంభాషణ రూపంలో చెబుతూనే కథారూపంలో చెప్పి చిట్ట చివరికి ఏదైనా సరే పరమాత్మ యొక్క తత్వాన్ని గానం చేస్తూ ఆయన సేవించడమే ఆయనకు ఆనందాన్ని కలగచేస్తుంది. కనుక అది కూడా సమిష్టిగా భాగవత గోష్ఠిలో పరమాత్మను సేవిస్తే పరమాత్మ ఆనందంగా మన ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు అనే తత్వాన్ని ఈ పాశరంలో చెప్పడానికి ప్రయత్నం చేశారన్నమాట ఆండాళ్ తల్లి. దీంట్లోనే మనకు అందుకొరికి దీంట్లో తిరుప్పాణి ఆళ్వార్ అనే వారి యొక్క వైభవం కూడా ఇందులో ఉంది అని మన పెద్దలు దాన్ని గ్రహించారు. మేము చెప్పామే ఆళ్వార్లు అన్నప్పుడు అక్కడ వారు ఆండాళ్ తల్లి ఏం చేసి ఉన్న అవతరించిన కాలంలో వారు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఆ వారు పలికినటువంటి ఆ పాశరంలో ఉండేటువంటి ఒక గోపిక యొక్క స్వభావాన్ని బట్టో లేకపోతే అందులో ఈ ఆళ్వార్లు మిగతా ఆళ్వార్లు పలికిన దివ్య ప్రబంధాల్లో ఉండేటువంటి ఘటనలకి ఇక్కడ ఉండే పోలికను బట్టి శబ్దాలను బట్టి అక్కడుండే అర్థాన్ని బట్టి కూడా ఇది ఈ స్వభావం ఇందులో ఈ ఫలాని ఆళ్వార్ల యొక్క వైభవం కనిపిస్తూ ఉన్నది అన్నట్టుగా ఇక్కడ ఏంటంటే తిరుప్పాణి ఆళ్వార్ అనేవారు వారు గానము చేతనే భక్తి పరవశులయ్యి ఉండే కదా, మనకు శ్రీరంగంలో ఉండేవారు మనకు తెలుసు కావేరీ తీరంలో. కనుక వారి యొక్క తత్వం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అని చెప్పి గానమును సంబంధించినప్పుడు తిరుప్పాణి ఆళ్వార్లు దృష్టిలో పెట్టుకున్నారు. అలాగే వారు తిరుప్పాణి ఆళ్వారు ఏం చేసేవారు, ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని దాన్ని వాయించుకుంటూ వారు పాడేవారు. అలాగే ఇక్కడ చిలుక లాగా పాడిన ఆవిడ ఏం చేసింది, ఇంతకు ముందు పాడిన పాటనే దాన్ని ఒక వాయిద్యంగా భావించుకొని దానికి తాను రాగాన్ని కలుపుకున్నది. అలాంటి మాటలు తత్వాలు చూసినప్పుడు తిరుప్పాణి ఆళ్వార్లు యొక్క వైభవంలో కనిపిస్తుందని పెద్దలు చెప్పారు. అలాగే ఆచార్య గురు పరంపరలో మనకు 10వ వాక్యం శ్రీమతి షఠగోపాయ నమః అని ఉంటుంది కదా. షఠగోపాలంటే నమ్మాళ్వార్లు. ఆ నమ్మాళ్వార్ల యొక్క వైభవం కూడా ఈ దీంట్లో
మనకి ఈ పాసురంలో కనిపిస్తుంది అని ఆచార్య వైభవం చెప్పుకున్నారు. ఎందుకంటే నమ్మాళ్ళ వాళ్ళని చిలుకతో పోలుస్తారు, చిలుకగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకు పోలుస్తారంటే నమ్మాళ్ళ వారికి శరీరం కూడా చిలుక లాంటిదనట. అలా ఉండడమే కాకుండా సాక్షాత్తుగా పరమాత్మనే స్వయం వచ్చి తాను మనసును సాక్షాత్కరింపచేస్తే ఆ పరమాత్మ చెప్పినటువంటి తత్వాన్ని తాము గానం చేశారు. పరమాత్మ చెప్పింది, అందువలన అక్కడ చెబుతారు, నేను స్వయంగా ఇందులో చెప్పేదేమీ లేదు. ఎన్నాల్ తన్నై, అక్కడేంటి ఎన్నాల్ తన్నై అంటే ఎన్నాళ్ళకు నా నాలుక చేత తనను ఇందులో ఉండి పాడినాడు. ఎన్నాల్ తన్నై తాను పాడి అంటే నా నాలుక ద్వారా ఆ పరమాత్మనే తనంగా వచ్చి పాడుకున్నాడు అని తాను నమ్మాళ్ళ వాళ్ళు తిరువాయిలో చెప్పుకుంటారు. అంటే అర్థం ఏంటంటే వారు పాడిన పాటని వీరు లోకానికి అందించారు కనుక చిలుక లాంటి వారని, అలాగా ఇంకా నమ్మాళ్ళ వాళ్ళ లక్షణాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయని చెబుతూ ఈ పాశరంలో ఆచార్యుల్లో షఠగోపులుగా షఠగోపాయ నమ శ్రీమతే షఠగోపాయ నమః అనేది మనము గురు పరంపరలో మంత్రాలను చదువుకొని తీర్థం పుచ్చుకునే ముందు ఆచార్య పరంపర అయితే పడుకుంటామో అందులో షఠగోపుల యొక్క లక్షణం దీంట్లో ఉందని, అలాగే ఆళ్వార్ల వైభవం చూసేటప్పటికీ తిరుప్పాణాళ్ళ వారికి వైభవం ఉందని, ఈ రెండు లక్షణాలు కలిగినటువంటి మహాత్ములే ఆ గోపిక అని అటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ల దగ్గర మనం ఎట్లా ప్రవర్తించాలో చెబుతూ ఇలాగ సంపూర్ణమైనటువంటి అంటే భగవత్ ప్రాప్తికి, భగవంతుని చేరుకోవడానికి, భగవత్ అనుభవం కలగడానికి మనలో ఎటువంటి అధికారం కావాలి, మన ప్రవర్తన ఎట్లా ఉండాలని సంపూర్ణమైన ప్రవర్తనకు శిక్షణ ఇచ్చి ఈ 10 పాశురాల ద్వారా ఇప్పుడు అందరూ కలిసి ఇక కృష్ణ భగవాను దగ్గరికి పొందడం కోసం నందగోపుడు దగ్గరికి వెళ్తారు. నాయక నాయ అనే పాశురంలో దాన్ని రేపు సేవించుకుందాం. జయ శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువిడలే శరణం.